ఎదురు చూస్తున్నటువంటి బీసీల ఆశాజ్యోతి మన కోసం నిత్యం కొట్టాడే ఎమ్మెల్సీ తీర్మానం వల్ల గారు గట్టిగా చెప్పట్లతోని గట్టిగా రెండు గట్టిగా గట్టిగా అదేవిధంగా వచ్చే చంద్రబాబు గారికి అదేవిధంగా అందరు గట్టిగా చెప్పండి మీ చెప్పండి అందరూ జ్యోతి ప్రజలను చేయవలసిందిగా అన్న గుప్తులో ఇద్దరు ముగ్గురు వచ్చి మన నాయకులకు జ్యోతి ప్రజలను చేయాలి. ఈ రష్లో మనం దయచేసి కృష్ణమోహన్ గారు దయచేసి మనసభ జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి.
కృష్ణయ్య గారు, ఇటు ఇంటలెక్చువల్ ఫోరం చిరంజీవి సార్, ఒట్టే జానన్న, ఇక్కడ శంకరమ్మ గారు, ఇక్కడ శ్రీకంఠసారి తల్లి గారు, ఇక్కడ సూర్యరావన్న, మోత్పల్లి నరసింహులు గారు మాజీ మంత్రివర్యులు, తర్వాత ఇక్కడ కృష్ణమోహన్ గారు మాజీ కమిషన్ చైర్మన్ గారు, అందరికీ అంటే అన్నిగా భావించద్దు. ఎందుకంటే ఇక్కడ అందరికీ పేరు చెప్పడానికి ఎందుకంటే మనం 130 కిలోల కట్ట కాబట్టి అన్నిగా భావించద్దు. తర్వాత పిపి మండల్ మనవడైనటువంటి ప్రొఫెసర్ గారు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారు, రాజ్యసభ సభ్యుడు ఒకలాభరణం కృష్ణమోహన్ గారు, అందరికీ స్వాగతం సుస్వాగతం. ఎందుకంటే మహనీయులు, బీసీలకు సంబంధించినటువంటి మహనీయులు అక్కడ జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, ఇక్కడ అంబేద్కర్ కూడా అంటే రాజ్యాంగాన్ని రచించి బీసీలకు చేసినటువంటి అంబేద్కర్. అంటే మనం చెప్పుకుంటూ పోతుంటే చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిగింది. ఇప్పుడు దయచేసి పైన విఐపి పాసులు, తర్వాత వివిఐపి పాస్ ఉన్న వాళ్ళకు ముందర యాక్చువల్ గా వాళ్ళకు గ్యాలరీ ఉంది, అక్కడ సీట్లు ఉన్నాయి. దయచేసి కోరుతా ఉన్నాం. మనకి సీట్లు దయచేసి అందరూ వారి స్థానాల్లో కూర్చుంటే ఈ సభను కొనసాగిద్దాం. ఇప్పుడు దిశగా మనందరం కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి సజీవమైనటువంటి కార్యక్రమమే ఈ వరంగల్ యుద్ధ పేరు అనేటువంటి విషయాన్ని సమయంగా మనం చేస్తా ఉన్నాం. ఎవరో ఒకరు పుట్టాలి, ఎవరో ఒకరు నిర్ణయం తీసుకోవాలి, ఎవరో ఒకరు ముందుకు రావాలి. కాబట్టి ఆనాటి నుండి 50 ఏళ్లుగా ఆర్ కృష్ణయ్య గారు పోరాటం చేశారు. అనేక మంది ఉద్యమకారులు పోరాటం చేశారు. ఇవాళ తీర్మానాలలో పోరాటం చేస్తున్నాడు. ఇది ఆరాటం కాదు, ఇది పోరాటం. ఈ యుద్ధ పేరు మనం ఏకంగా ఆడకపోతే, సంఘటితంగా ఉండకపోతే, మా హక్కు ఏంటని చెప్పి మనం అడగకపోతే, మా మాట అని చెప్పి మనం అడగకపోతే మనల్ని కూలీ చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, అన్నలారా, తమ్ములారా, మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిలదీసేటటువంటి పరిస్థితి రావాలని చెప్పి మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాం. ఇది యుద్ధ పేరు అని చెప్పి దీనికి నామకరణం చేసుకున్నాం. అనేక మంది మహనీయులు, చాకలి ఐలమ్మ గారు, కొండా లక్ష్మణ బాబుజీ గారు, శివశంకర్ గారు, మహనీయుల యొక్క ఈ ప్రాంగణంగా మీరు తీర్చిదిద్ది బీసీలు ఏకమవుతున్నారు. బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకోరు, నిలదీసేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. వారి వాటా వారికి ఇవ్వాలనేటువంటి విధంగా ఈ యుద్ధ పేరు ఒక సందేశం అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఈ మధ్యకాలంలో మనం అందరం కొట్లాడితే సామాజిక ఆర్థిక కులగణన ఈ ప్రభుత్వం చేసింది. నేను మళ్ళీ ఉల్లంఘిస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో మనం 60% ఉంటే ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే మీరు 45% ఉన్నారంటున్నారు. ఇది కోని అని చెప్పి నేను అంటా ఉన్నాం. మేము 60% ఉన్నాం. కొంతమంది ఇళ్లలో రానియలేదు అంటున్నారు. ఇళ్లలో రాలేకపోతే ప్రధాన కూడళ్లలో నామలు కేంద్రాలను పెట్టండి, 15 రోజులు ప్రత్యేకమైన డ్రైవ్ ఇవ్వండి, మా 60% లెక్కలు వచ్చేటట్టు చేయండి. అది మీ చిత్తశుద్ధి. కానీ వాళ్ళు రాణిస్తలేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఎక్కిస్తున్నారు. మీకు ఒకటే నేను చెప్తా ఉన్నా, అది ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి లెక్కలు అందుబాటులోకి తీసుకొని మీరు రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో వేసి మాకు 42% వచ్చే విధంగా చేస్తేనే ఇది మా పార్టీ, మా ప్రభుత్వం అని చెప్పి మేము అనుకుంటాం. అప్పటిదాకా ఇది కిరాయి పార్టీ, ఇది కిరాయి ప్రభుత్వం అనే విషయాన్ని మనం చేస్తూ పెద్దలందరూ కూడా మాట్లాడాలి. కాబట్టి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవాలంటే 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వాలి. ఆ విధంగానే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి నేను మనం చేస్తూ, నేను ఆనాడు బీసీ కమిషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు విల్సన్ గారిని కలవడం జరిగింది. విల్సన్ గారు డిఎంకే నుండి రాజ్యసభ సభ్యులు, సుప్రీంకోర్టులో మన కోసం అనేక సందర్భాల్లో పోరాటం చేసేటటువంటి నాయకుడు. ఆయన దగ్గరికి పోయి మరి తమిళనాడు రాష్ట్రంలో 69% ఎట్లా ఉంది సార్ అంటే, మేము లెక్కలు తీసినాం, మేము పార్లమెంట్ లో పెట్టుకొని 9 సీట్లలో పెట్టినాం, అందుకని మాకు 69% ఉన్నదని చెప్పి విల్సన్ గారు చెప్పారు. అదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అడుగుతుందా, మీరు లెక్కలు తీసిన లెక్కలు మీ దగ్గర ఉన్నాయి, మీరు
రివ్యూ పిటిషన్ వేసి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో మా జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఈ యుద్ధ పేరు ఆరంభమైంది. సమర శిఖరం ఆరంభమైంది. బీసీలు గల్లీ గల్లీ నుండి కదులుతున్నారు. దీన్ని నిర్లక్ష్యంగా తీసుకుంటే బీసీలు దానికి తగిన గుణపాఠం చెప్పేటటువంటి రోజులు త్వరలోనే వస్తాయని చెప్పి నేను మనవి చేస్తూ సభా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా శిరస్సు మంచి వందనాలు చేస్తూ ఇది ఆరంభం, ఇక్కడితో ఆగదు, దీన్ని కొనసాగిద్దామని చెప్పి మనవి చేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై బీసీ, బీసీ ఐక్యత, బీసీ ఐక్యత, బీసీ ఐక్యత. థ్యాంక్ యూ అన్న వంగలాపురం కృష్ణమూర్తి గారికి థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు అంటే బీసీలకు సపోర్ట్ చేయడానికి, ఎందుకంటే లక్ష డబ్బులు వెయ్యి గుంచుల పేరుతో ఎస్సీలు అంటే వర్గీకరణ కోసం వాళ్ళు పోరాటం చేస్తా ఉన్నారు. వాళ్లకు తీర్మానం వలన మద్దతుగా నిలిచిండు. తర్వాత చాలా బీసీ సంఘాలు కూడా మద్దతుగా నిలిచింది. వాళ్ళు కూడా ఏమంటారంటే బీసీలకు 100% అన్యాయమే జరిగింది, మా వాట మాకు తగ్గుతా ఉంది, కానీ బీసీలకు అన్యాయం జరుగుతా ఉంది, మేము బీసీలకు సంఘీభావం చెప్తా ఉన్నాం, సపోర్ట్ చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. మిట్టపల్లి సురేందర్ అన్న మాట్లాడవలసిందిగా ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతాం. బీసీ బిడ్డలందరికీ రాజకీయ యుద్ధవేది స్వాగతం. ఇక్కడ ఎక్కువ మాట్లాడడానికి సమయం లేదు కాబట్టి సూటిగా మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ మీడియాలో ఒకటిగా నిలబడ్డ ఇక్కడ ఉండాల్సిన మల్లన్న ఇక్కడ ఉన్నాడు. మీడియాలో వార్త రాయాల్సిన మల్లన్న మీడియానే వార్తగా రాసుకునే స్థాయికి వచ్చిండు. ఇట్లాంటోడే ఏదైనా సాధిస్తాడు, ఇట్లాంటి మొండోడే దేన్నైనా జయిస్తాడు. మల్లన్న నీ సమీకరణలో అన్ని ఉన్నాయి, అందరూ ఉన్నారు. ఇవాళ నాకు ఈ వేదిక మీదకి వచ్చినప్పుడు అనిపించిన చిన్న సంఘటన చెప్తాం మీ అందరికీ. ఇలాంటి వేదిక మీద నిలబడడానికి మన వెనుకబడిన జాతులన్నీ ముందు వరుసలో కూర్చోవడం కోసం చాలా ఆరాటపడతారు. ఎందుకు ఆరాటపడతారు అంటే ఏ వేదిక నిర్మాణం కావాలన్నా, ఏ రాజకీయ వేదిక ఎదగాలన్నా, ఏ ప్రభుత్వం నిలబడాలన్నా ఇక్కడ ఉన్న వాళ్ళు కష్టపడితేనే ఆ వేదిక నిర్మాణం అవుతుంది, ప్రభుత్వం నిర్మాణం అవుతుంది, రాజ్యం నిర్మాణం అవుతుంది. కానీ ఆ నిర్మాణంలో కూర్చోవడానికి ఈ జాతులకు ఏనాడు సముచిత గౌరవం దక్కదు. కానీ ఈ వేదిక మీద నాకు తెలిసి చాలా గౌరవంగా కూర్చున్న భావన అయితే కలిగింది. ఇక్కడ కుర్చీల కోసం ఎవరు కొట్లాడుకోలేదు, ఇక్కడ ఎవరు లిమిట్ చేయలేదు. స్వతంత్రంగా వచ్చి ఇక్కడ ఎట్లయితే ఈ చైర్ల మీద మనం కూర్చున్నామో, ఈ కుర్చీలో మనం కూర్చున్నామో, ఇదే కూర్చోవడం చట్టసభలో కూర్చోవాలని మనం తాకెత్తున్నాం. వలన మీతో అగ్రేతున్న వలన మేము సామాజిక పోరాటాలకి, విప్లవ పోరాటాలకి వరంగల్ జిల్లా నుంచి సాధ్యమైనంత సాహిత్యాన్ని అందించిన వారసులు చాలా మంది ఉన్నారు, అందించిన మహానుభావులు ఉన్నారు. ఎందరికో సేవ చేశాం. మా అందరి కోసం ముందు నడుస్తున్న నీ కోసం మా పాటని నీకు ఇంధనంగా, మూలధనంగా దారవస్తాం. నీ వెంట ఖచ్చితంగా ఉంటాం. ఈ రోజు ఈ రెండు రాష్ట్రాల్లో మాట్లాడుకుంటున్న ఈ రెండు పేరు, ఒకటి మందకృష్ణ మాదిగ గారు, రెండు తీన్మార్ మల్లన్న గారు. ఇద్దరు వెనకబడిన తరగతి వాళ్ళే, ముందుకు నడపడానికి ముందుకు వచ్చిన వాళ్ళు. ఈ వేదికకు వచ్చిన బీసీ బిడ్డలకి, బహుజన బిడ్డలకి, మాదిగ బిడ్డలకి అందరికీ పేరు పేరున మల్లన్న తరపున, మా మల్ల కృష్ణ తరపున మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ లో జరగబోయే మన లక్ష డబ్బులు వేల గొంతుల కార్యక్రమానికి మీరంతా హాజరు కావాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు అన్న. అటు వేదిక మీద ఉన్న ఏపూరి సోమన్న గారు, బహుజన యుద్ధ నౌక, ఈ వేదిక మీద రావాలి. సపోర్ట్ గట్టిగా కొట్టండి సోమన్నకి. జై బీసీ, జై బీసీ, తీన్మార్ మల్లన్న నాయకత్వం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఇక బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ గా నిరంతరం బీసీల కోసం పనిచేస్తున్న రిటైర్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి గారిని
మాట్లాడాల్సిందిగా కోరుతాం. సభకు నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి గౌరవనీయులు ఎమ్మెల్సీ శ్రీ శ్రీమాన్ మల్లన్న గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఎంపీ రాజ్యసభ కృష్ణ గారు, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి విల్సన్ గారు, తమిళనాడు రాజ్యసభ ఎంపీ, వారు సుప్రీంకోర్టులో ఎన్నో సార్లు మన బీసీల ఇష్యూలు రేజ్ చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా మరొక విశిష్ట అతిథి ఈ రోజు సూరజ్ మండల్ గారు ఉన్నారు. మనందరికీ తెలుసు మండల్ కమిషన్ అంటే ఏంటో. ఆ మండల్ కమిషన్ రాసినటువంటి బీపీ మండల్ మనవాడు సూరజ్ మండల్ గారు. అదేవిధంగా మన మాజీ మంత్రి నరసింహులు గారు ఉన్నారు, మాజీ మంత్రి మన బసవరాజు సారయ్య గారు ఉన్నారు, ఇంకా చాలా మంది పెద్దలు వేదికపై ఉన్నారు. వారందరికీ కూడా ఆ యొక్క నమస్కారాలు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మీ అందరికీ బీసీ బిడ్డలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా మల్లన్న గారు గత 7-8 నెలల నుంచి మేమిద్దరం కూడా చాలా ఉద్యమాలు పాల్గొన్నామంటే, మొట్టమొదట బీసీ ఇంటలెక్చువల్ ఫోరం సమావేశం రాజకృష్ణ హోటల్లో పెట్టి మరి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి, ముఖ్యంగా కులగణన చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు ఎట్లా వెళ్తుందన్న విషయం గురించి వారికి తెలియజేసి ఆ సంఘాలన్నింటినీ యాక్టివేట్ చేసిన తర్వాత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చేసి కులగణన చేసింది. అదేవిధంగా ఇప్పుడు బీసీ సంఘాలన్నీ యాక్టివ్ గా ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చేసి మళ్ళీ 42% రిజర్వేషన్ ఇవ్వడానికి ఒక స్పెషల్ అసెంబ్లీ సెషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్టు పేపర్లో వార్తలు చూస్తున్నాం. ముఖ్యంగా మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, గత 77 ఏళ్లుగా బీసీలు అన్ని రంగాల్లో తీవ్రంగా అన్యాయం చేయబడ్డారు. ఈ రోజు ఏ రంగంలో చూడండి, రాజకీయ రంగం కావచ్చు, ఆర్థిక రంగం కావచ్చు, సామాజిక రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, అన్ని రంగాలలో కూడా బీసీలకు తీవ్రమైన అన్యాయం గత 77 సంవత్సరాలుగా జరుగుతూ వస్తుంది. మనం కొన్ని విషయాల గురించి మనం ఎక్కువగా మాట్లాడుతున్నాం. ఈ రోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల గురించి మనం ఇక్కడ మాట్లాడడం జరుగుతామని చెప్పారు. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల గురించి పార్లమెంట్ లో అడ్డుకున్నటువంటి వ్యక్తి మన విల్సన్ గారు. పార్లమెంట్ లో ఈడబ్ల్యూఎస్ 3 రోజులు అప్రూవల్ జరిగింది. ఒక రోజు అంటే జనవరి 8 రోజు పార్లమెంట్ లోక్సభలో పెట్టిన బిల్ పాస్ అయింది, 9వ రోజు రాజ్యసభలో పెట్టిన బిల్ పాస్ అయింది, 12వ రోజు రాష్ట్రపతి ఆమోదమైంది, 15వ రోజు అది చట్టంగా మారిపోయింది. ఆ తర్వాత జనవరి 19 నుంచి దేశవ్యాప్తంగా మనకి విధంగా చెప్పుకుంటా పోతే బీసీలకు సంబంధించినటువంటి అనేకమైన అన్యాయాలు దేశంలో జరుగుతున్నాయి. అట్లాగే ఆర్థిక పరమైన చూసినట్టయితే ఆర్థిక పరమైన రిజర్వేషన్లలో ముఖ్యంగా ఇక్కడే ఉన్నది ఎంపీసీ అంటే మన బీసీ కమిటీ చైర్మన్ గా. గతంలో మనం చూస్తే ఒకటి ఎంపీసీ కమిషన్ 2017లో వేశారు. 2017లో వేసి అందులో 35 కులాలను చేర్చారు, ప్లస్ 31 కులాలను అనాథలను చేసి 3,850 కోట్ల బడ్జెట్ ఇచ్చి తీరా చూస్తే ఖర్చు పెట్టింది ఏంటంటే 19. ఎందుకంటే మీరు వీళ్ళని ఎంగిల్ వ్యక్తులు విసిరేస్తున్నారు. ఇవాళ భారతదేశంలో ఎక్కడ లేనటువంటి ధనవంతులు మన హైదరాబాద్ నగరంలో ఉన్నారు. ఊరు నీటి అని ఒక రిపోర్ట్ ఇచ్చారు 2024లో. దాని ప్రకారం భారతదేశంలో ముంబై, ఢిల్లీ తర్వాత అత్యధికంగా ధనవంతులు ఉన్నటువంటి ప్రదేశం హైదరాబాద్. ఎట్లయినా భారతదేశంలో హైదరాబాద్ 3వ స్థానానికి. సో మనకేమో ఎంగిల్ వ్యక్తులు విసిరేస్తున్నారు, అక్కడ వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు. ఎట్లయినా చాలా సందర్భాలు మనం చెప్పడానికి మరి ఇక్కడ వెనుక ఉన్న వాళ్ళు టైం అంటున్నారు కాబట్టి కొంచెం తగ్గించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్ లో బిలియన్ సంపద అంటే $1 బిలియన్ దాటిన వాళ్ళు 18 మంది ఉన్నట్టు వాళ్ళు లెక్క చేశారు. ఆ 18 మంది ఓసీలే, ఒక్కటి బీసీ ఎస్సీ. ఇది పరిస్థితి. ఇవాళ హైదరాబాద్ భారతదేశంలో 3వ స్థానంలో రిచెస్ట్ ప్లేస్ ఏంటంటే అది. మీరు అదే విధంగా చూస్తే కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా 14.5 లక్షల కోట్లు రుణమాఫీ చేసినట్టు లోక్సభలో చెప్పారు 2024. అందులో ఒక పెద్ద మనుషున్నాడు, రిలయన్స్ సంబంధించినటువంటి అధినేత అనిల్ అంబానీ. అనిల్ అంబానీకి సంబంధించి 48,000 కోట్ల రుణం తీసుకున్నాడు. 48,000 కోట్ల రుణం తీసుకుంటే ఆయనకు
480 కోట్లు మాత్రమే కట్టించుకొని మిగతాదంతా రుణమాఫీ చేసి ఇది భారతదేశం. అదే మన 80 కోట్ల బీసీ బిడ్డలు ఉన్నారు ఈ దేశంలో. ఈ వీళ్ళ పిల్లలకు వచ్చి కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా 2014 నుంచి 2024 వరకు వీళ్ళ స్కాలర్షిప్స్ మీద ట్యూషన్ ఫీ మీద ఖర్చు పెట్టింది 15,000. ఒక్క వ్యక్తికి మనం 48,000 కోట్ల 47,000 కోట్ల రుణమాఫీ చేసి 80 కోట్ల మంది ప్రజల బిడ్డలకు 15,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇది దేశంలో జరుగుతున్నటువంటి విషయం. మరి మనం చూసినాం ఈ దేశంలో ఏ ఉద్యమం జరిగినా, మన రాష్ట్రంలో ఏ ఉద్యమం జరిగినా బీసీ బిడ్డలే ముందు ఉద్యమాలు నడిపించారు. ఇవాళ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా కొంత ఆత్మ పరిశీలన చేసుకుని పనిచేయాల్సిన అవసరం ఉంది. బీసీలకు అన్యాయం జరుగుతున్నప్పుడు వాళ్ళు చట్టసభలో ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. లేనట్టయితే బీసీ బిడ్డలకు న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఏదో బీసీ బిడ్డల ముందు చదువుకుని ముందుకొచ్చి ఉద్యోగాలు పొందాం అంటే ఒకవైపు ప్రైవేటైజేషన్ అటు ఉద్యోగాలు పోయినాయి, ఇంకోవైపు మనం చూసినట్టయితే ఈడబ్ల్యూఎస్ పేరు మీద పోతున్నాయి. కేంద్రంలో చూస్తే 4 కేటగిరీ ఉద్యోగాలు ఉన్నాయి ఏబిసిడి అని. ఏ కేటగిరీ బి కేటగిరీలో 15% దాటలేదు. సిడి కేటగిరీలో ఈ రోజుకి 27% దాటలేదు. 27% ఉండాల్సింది కూడా లేదు. ఇకపోతే సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ ఐఐటి ఐఎంలు మనం వెళ్ళి చూస్తే ప్రొఫెసర్ల 4% కూడా లేదు. బ్యాంకులలో తీస్తే టాప్ మేనేజ్మెంట్ లో మొత్తం కూడా 7% ఉంది ఓబీసీ. మరి ఏమైంది రిజర్వేషన్? ఎందుకు అమలు లేదు? ఒకవైపు రిజర్వేషన్ పరిస్థితి అట్లా ఉంది, ఇంకోవైపు ఆర్థికంగా మీకు ఆర్థికంగా కూడా చెప్పాలంటే కేంద్ర బడ్జెట్ లో 21-22 సంవత్సరాలకి ఎస్టీ కాంపోనెంట్ మీద 1,12,000 ఖర్చు పెట్టింది వదనండి. ఎస్టీ కాంపోనెంట్ మీద 76,000 ఖర్చు పెట్టింది వదనండి. కానీ బీసీ కాంపోనెంట్ ఎంత పెట్టింది? 2,000 కోట్లు. సో మనకి స్పెషల్ కాంపోనెంట్ లేదు. అక్కడ ఎన్నుకోబడ్డటువంటి నాయకులను కూడా ఏమంటున్నారంటే బీసీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు చట్టసభలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలను తెలియజేయాలి. లేనట్టయితే ఇక్కడ మనకు న్యాయం జరిగే ప్రసక్తి లేదు. ఇవాళ కులగణన చేయమంటే ఇదే కేంద్ర ప్రభుత్వం 2011లో కులగణన చేస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చి లోక్సభలో తీర్మానం చేశారు. పార్లమెంట్ లో తీర్మానం అయింది ఏకగ్రీవంగా. దాని తర్వాత నెక్స్ట్ డేనే మళ్ళీ ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళని కులగణన చెప్పని మోసం చేశారు. అట్లనే బీజేపీ వాళ్ళు ఆరోపించుకున్నారు. తర్వాత 2018 ఆగస్టు 31 రాజ్నాథ్ సింగ్ కూడా లోక్సభలో మీకు కులగణన చేస్తాం అంటే 20 సెన్సర్ ఆరోపణ కూడా మళ్ళీ చేయడం మోసం చేశారు. కాబట్టి మీకు అనేకమైన అన్యాయాలు ఉన్నాయి. అన్యాయాల గురించి చాలా మంది పెద్దలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, బీసీలారా మన ఓట్లు మనం వేసుకుందామా కదా? సో ఇప్పటి నుంచి ఏంటి, ఓటు మనవే సీటు మనవే, ఓటు మనవే సీటు మనవే మీరు అనాలి. లేకపోతే మళ్ళీ ఈ పార్టీలకు వేస్తే మెయిన్ స్ట్రీమ్ ఉన్న పార్టీలకు వేస్తే వాళ్ళు హక్కులు ఇస్తారు. మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైతే మీరు బీసీలకు వేస్తారో అప్పుడే మనకు బీసీ రాజ్యం వస్తుంది. అప్పుడే మనం అనుకున్నటువంటి అన్ని కూడా కోరికలు కానీ మన యొక్క న్యాయమైన డిమాండ్లు నెరవేరుతాయి. మీరు అనుకోకుండా ఉంటే మళ్ళీ ఈ మెయిన్ స్ట్రీమ్ పార్టీలకు మీరు ఓట్లు ఇస్తే మళ్ళీ మన బీసీలు దగాపడ్డండి. ఇప్పటికే బీసీ బిడ్డ దగాపడ్డ బిడ్డ ఈ దేశంలో. కానీ బీసీ ఇప్పుడు మన ఓట్లు మనవే సీట్లు మనవే. ఏ గట్టి గంటలేదు ఏమైంది? అంత ఓపిక లేదా? 70 ఏళ్ళ నుంచి మోసి అంతా కూడా అలసిపోయినారే తర్వాత. ఓకే, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే మాట్లాడడానికి చాలా ఉంది కానీ కాకపోతే మన సమయం వల్ల ఇప్పుడు డాక్టర్ ఎంఏఎం జాఫర్ గారు ప్రెసిడెంట్ జమాతీ ఇస్లాం తెలంగాణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆయన ఢిల్లీకి వెళ్ళేది ఉంది కాబట్టి पसमानदा तबकात और बीसी की आवाज, उम्मीद की किरण, इनकलाबी कायद बीमार मौलाना साहब और दीगर बीसी और मुस्लिम कायदी जो स्टेज पर बैठे हैं, अजीम शान जलसे-आम बीसी राजकीय यूनिवर्सिटी में शरीक मेरे भाइयों और बहनों, अस्सलाम वालेकुम. मी अंदरिकी చాలా శుభ సాయంత్రం మరియు अस्सलाम वालेकुम. तेलंगाना के एस्टैब्लिशमेंट में जमात इस्लामी हिंद ने एक रेवोल्यूशनरी नारा दिया था, इंसाफ के लिए तेलंगाना और तेलंगाना के लिए इंसाफ. న్యాయం కోసం తెలంగాణ మరియు
तेलंगाना కోసం न्याय, इस नारे को पूरी कुव्वत और ताकत के साथ अपनी जद्दोजहद करते हुए हैदराबाद में निजाम कॉलेज ग्राउंड पर हमने तेलंगाना बनने से पहले एक अवामी जलसा तेलंगाना गरजना मुनक्किद किया। भाइयों और बहनों, हमने तेलंगाना की जद्दोजहद में इसलिए हिस्सा लिया और तेलंगाना की मांग की क्योंकि हमें उम्मीद थी कि तेलंगाना बनेगा तो समाजी इंसाफ सोशल जस्टिस मिलेगा, तमाम इंसानों को, तमाम ग्रुप्स को और तमाम तबका को इक्वल हिस्सा मिलेगा। नौकरियों में, सियासी शिराकतदारी में, तालीम के मैदान में और जिंदगी के हर मैदान में इस रियासत के आवाम को इंसाफ मिलेगा, बराबरी का हक मिलेगा। लेकिन तेलंगाना रियासत को कायम हुए आज 11 साल होने को आए, हमें समाजी इंसाफ नहीं मिला, आवाम को उनके हुकूक हासिल नहीं हुए और हमें आज भी अपने हुकूक को हासिल करने फिर आज ये जुल्मगिरी करने मैदान में आना पड़ा है। तेलंगाना बनने के बाद से जो भी हुकूमतें कायम हुई, उन्होंने तेलंगाना के मूल निवासी आवाम से किए गए तकरीबन वादों को नजरअंदाज कर दिया और तेलंगाना को कारपोरेट ताकतों के हाथ में दे दिया। कांग्रेस की गवर्नमेंट ने इख्तियार हासिल होने से पहले कामारेड्डी बीसी रिजर्वेशन के नाम से बीसी तबका से वादा किया था कि वो जरूर बीसी सेंसस कराएगी। हर साल उनके वेलफेयर के लिए 20,000 करोड़ मुख्तस किए जाएंगे। लोकल बॉडीज ने बीसी की नुमाइंदगी के लिए 42% सीट रखी जाएंगी, लेकिन ये वादे पूरे नहीं हुए और आइंदा उनके पूरे होने की तवक्को नहीं है। राहुल गांधी आज पूरे मुल्क में कहते फिर रहे हैं कि हम बीसी सेंसस कराएंगे, लेकिन जिन रियासतों में कांग्रेस को इख्तियार हासिल है वहां ये नारा क्यों पूरा नहीं हो रहा है? तेलंगाना कायम होने के बाद उम्मीद थी कि तमाम तबका को बेहतर सरकारी तालीम मिलेगी, मगर गवर्नमेंट स्कूल में तलबा कम हो रहे हैं, टीचर्स नहीं है, तलबा को मुनासिब तालीमी हाथ नहीं मिल रहा है, यूनिवर्सिटी से हाथ जुड़ा है, यूनिवर्सिटी में फैकल्टीज नहीं के बराबर है, बीसी तबका को लेक्चरर्स और प्रोफेसर की कोई जॉब्स नहीं मिल रही है, हॉस्टल पे खाने और रहने का दिन ब दिन बदतर हो रहा है। मैं काकतिया यूनिवर्सिटी से हूँ, लेकिन वहाँ पर पसमानदा तबका को अनहाइजीनिक एंड अनहेल्दी फूड मिल रही है, हॉस्टल में मुख्तलिफ सहूलतें और फैसिलिटीज मौजूद नहीं है। आज आपको मैं बताऊं कि असेंबली इलेक्शन से पहले जमात इस्लामी तेलंगाना के डेलीगेशन की चीफ मिनिस्टर रेवंत रेड्डी जी से मुलाकात हुई थी। हमने मुतालबा किया था कि तेलंगाना के हर डिस्ट्रिक्ट में 2 या कम से कम 1 बीसी उम्मीदवार को टिकट दिया जाए, लेकिन तमाम पार्टियों ने नजरअंदाज कर दिया। ये बात बिल्कुल क्लियर है कि हम मुस्लिम तबका की तरफ से, मुस्लिम कम्युनिटी की तरफ से बीसी के पूरे मफाद की पुरजोश तारीफ करते हैं। हमारा मानना है कि असल इंसाफ सियासी इक़्तिदार में इनकी मताबी शिद्दत है, आपका इक्वल पार्टिसिपेशन है। हमें बीसी सीएम और बीसी रिजर्वेशन से भी आगे बढ़कर बीसी राजकीय की तरफ बढ़ना है। बिहार और उत्तर प्रदेश में लालू प्रसाद यादव जी और अखिलेश यादव जी की समाजवादी पार्टी ने मुल्क के बीसी तबका को एक दिशा दी है, हमें तेलंगाना में भी इसी दिशा पर काम करना है। मैं इस शेर पर अपनी तकरीर को खत्म करता हूँ। हयात लेके चलो, कायनात लेके चलो, चलो तो सारे जमाने को साथ लेके चलो। थैंक यू वेरी मच। थैंक यू जाफर भाई, డాక్టర్ ఎంకేఎం జాఫర్ గారికి థ్యాంక్ యూ. జమాత్ ఇస్లాం తెలంగాణ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న ఇప్పుడు మోత్పల్లి నరసింహ గారు ఆలయం ఎమ్మెల్యేగా 5 సార్లు 6 సార్లు 7 సార్లు చిన్నప్పటి నుంచి మీరే ఉన్నారు. అది నా బాధ. టైగర్ నిజంగా కూడా మాజీ మంత్రిగా పనిచేసాడు, ఒక నిబంధనతో పనిచేసేటువంటి వ్యక్తి. ఎవరైనా సరే పోరాబాయ్ లెక్క అంటే లెక్కనే ఉంటది, బరాబర్ ఇట్లనే ఉంటదని చెప్పేసి తలాఖండిగా చెప్పేటువంటి వ్యక్తి. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, మా నియోజకవర్గమే అన్న మాట్లాడుతున్నారు. పోతాం పెద్దలందరికీ ముఖ్యంగా మన నాయకుడు అగ్రవర్ణాల గుండెల్లో నిద్రపోతున్నానని చెప్తున్నటువంటి చిపోతానని చెప్పిన మల్లన్న గారు చప్పట్లు మెల్లగా సంతాప సభ అయింది కదా.
అది కాబట్టి పెద్దల మన ఎదురు ఎక్కి ఊరేపుతున్నారు. మనమేమో ఎన్నికలు పడుతున్నాం. ఎన్నికలు పడుతున్నామే మనము ఏమో అందరు కలిసి ఉత్సవం పుట్టుకపోయేటువంటి మనుషులకి ఇవాళ జరుగుతున్న పరిస్థితి ఏంటి అసలు నేను చూస్తా ఉన్నాను. మేము అందరినీ కూడా మనకున్నటువంటి ఆవేశం మరి దాన్ని తోడు చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందా లేదా? సమయమే ఉందా లేదా? ఉందా లేదా? సోదరులారా, శివాజీ లింగ అంటే నొగ మీద వేసుకొని వచ్చే జాతి మనది. బడుగు బలహీన వర్గాలని ఉపయోగించుకొని రాజ్యాధికారం చేస్తేనే కదా వాళ్ళు ఇట్టిస్తున్నారు, మనం ఇట్లా పుచ్చుకుంటున్నాం. ఇంకా మనం ఏడున్నామే అంటే రేషన్ కార్డు ఇస్తావా, బర్రెలు ఇస్తావా, గొర్రెలు ఇస్తావా, ఇంకేమని ఇస్తావా అడుక్కునే కానీ ఉన్నాం. పిచ్చగాళ్ళలాగా బతుకుతున్నాం తప్ప ఈ దేశంలో ఇవ్వగలిగిన వాళ్ళ మనమయ్య. అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు నిన్న మొన్నటి దాకా కేసీఆర్ ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేపు మనల్ని కావచ్చు. అసలు ఆవేశం అనేది ఉండగలిగితే, సాధిస్తామని అనుకోగలిగితే మన ఓటు మనకు చాలు. కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదా? ఓటును మార్చుకోగలిగితే ఓటే కదా ముఖ్యమంత్రిని మార్చింది. ఓటే కదా రాజ్యాధికారం తెచ్చిచ్చేది. ఇవ్వగలిగినటువంటి అధికారంలో కూర్చున్న నాయకులందరికీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా లేదా మీరు ఆలోచించాలి. బడుగు బలహీన వర్గాలు ఎస్సీలు ఒక్క తాటి మీద కనుక ఉండగలిగితే రాజ్యాధికారం మనదే. రాజ్యాధికారం మనదే, ఇచ్చేది మనమే. రేషన్ కార్డు కోసం 70 సంవత్సరాలు పడుతుందా? ఒక పేదవాడికి ఇల్లు కావాలంటే 75 సంవత్సరాలు పడుతుందా? స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఈ బలాలని ఒక్కడొక్కడు ఏ విధంగా అనుభవిస్తున్నారో చూడండి. రాజకీయ అధికారం రాకుండా, రాజ్యాధికారంలో భాగస్వామ్యం కాకుండా మనం ఏమి సాధించలేము. రేషన్ కార్డు దగ్గరనే ఉంటాము, ఒక ఇంటి దగ్గరనే ఉంటాము, ఒక బర్రె దగ్గరనే ఉంటాం తప్ప మనం ఇచ్చేటువంటి అవకాశం రాదు అని మరొకసారి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సోదరులా, నేను 27 ఏళ్ళ ఎమ్మెల్యే అయినా, 27 ఏళ్ళ ఎమ్మెల్యే అయి మన మల్లన్న కూడా నేనే ఎమ్మెల్యేను. ముఖ్య దైవాలు గమనించాలి. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో అనుపెరగని పోరాటం చేస్తా ఉన్నా. ఎవరికి తల వంచకుండా 6 సార్లు గెలవగలిగాను. ఒకసారి అయితే ఇండిపెండెంట్ గా గెలిచాను. మన మల్లన్న ఆ రోజులలో యువకుడిగా నాకు ఎంతో పనిచేసిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నాకు ఇవాళ 70 సంవత్సరాలు వచ్చాయి. మా ఆరు కృష్ణయ్య, నేను స్టూడెంట్ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి మేము పోరాటం చేస్తున్నాం. ఒక విషయాన్ని గమనించాలి. నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎందుకైనా నరసింహుడు అందరితో పంచాయతీ పెట్టుకుంటూ అంటున్నాను. నాకేం పంచాయతీ? నేను లంచాలు తీసుకుంటాను కాదు, పర్యవేక్షించడం కాదు, ఎవరి దగ్గర పోయి తల వంచడం కాదు. పేద ప్రజలకు అన్యాయం జరిగితే ఇది అన్యాయం అని చెప్పేటప్పుడు తప్ప మరొకటి కాదని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఇంత కాలానికి మంచి మూమెంట్ వస్తుంటే సోదరులారా, తమ్ముడు ఒక నిమిషం ఆగండి. ఇది ఓట్ల దగ్గర చూపిస్తుంది. సోదరులారా, ఏది ఏమైనా ఒక విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంబేద్కర్ ఇచ్చినటువంటి అవకాశం వాడుకోవాలి అని ఓటు హక్కు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎవరి కోసమయ్యా? ఇవాళ ఒక్క ఇంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు,
అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, చాలా ఆలస్యం అయింది. రాబోయే కాలంలో నేను మల్లన్నకు ఒకటే చెప్తున్నా, అడుగు ముందుకేసినావు, వెనక్కి తీయాల్సిన అవసరం లేదు. ఈ జనమంతా నీ జనమే. ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గం అంతా ఏకం కావాలి. రాజ్యాధికారంలో భాగస్వామ్యం సంపాదించాల్సినటువంటి అవసరం ఉంది, పరిపాలన చేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ, ఆర్ కృష్ణయ్య గారు ఎంపీగా ఉన్నారు. అయ్యా నాయన, నువ్వు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎంపీవి కదా, కనీసం బీసీలకు ఒక శాఖ, బీసీ శాఖ కూడా ఉండేటట్టుగా మీరు ప్రధానమంత్రి గారిని కలిసి మరి సాధించవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కృష్ణయ్య గారు కూడా అలుపెరగని పోరాటం, బీసీ పోరాటం, ముఖ్యంగా విద్యా ఉద్యోగాల్లో కోసం ఎన్నో రోజులుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈనాడు 1,00,000 డప్పులు 1000 గొంతులు నినాదం ఈ రాష్ట్రంలో మారుమోగుతా ఉన్నది. దయచేసి మీరు అందరూ కూడా 7వ తారీఖు నాడు మీ సపోర్టు, మీ సహకారం ఉండాలి. అందరు రావాలి. అందరం కలిస్తేనే పోరాటం ఇంకా ముందుకు సాగుతుంది. రాజ్యాధికారం కావాలంటే ఎస్సీ ఎస్టీ బీసీలు సప్పుడు ఏరేమే ఏకం కావాలి, ఏకం కావాలి. నేను ఎందుకు వచ్చినా ఇడికి, నేను ఎందుకు వచ్చినా దళితుల పక్షాన మీకు మద్దతుగా వచ్చిన, మీరు మాకు మద్దతు చేయాలి. అందరం కలిసి కూడా రాజ్యాధికారాన్ని సంపాదించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వెంటనే ముఖ్యంగా మల్లన్న గారు తీసుకునేటువంటి పోరాట పటిమ తగ్గకుండా ముందుకు సాగాలని కూడా నేను, నా సోదరుడు ఎవరో కాదాయన మోత్కుపల్లి నరసింహులు గారు పుట్టిన గడ్డ ఆలేరు గడ్డకు గడ్డలో పుట్టినటువంటి నా తమ్ముడు మల్లన్న గారని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దళితులమంతా నీ ఎంబడి ఉంటాం, బలహీన వర్గాలంతా నీ ఎంబడి ఉంటారు. ఎవడు మాట్లాడలేదా ఇప్పటిదాకా? ఈ బీసీ రణబేలి, రాజకీయ రణబేలి మహాసభకు తరలి వచ్చినటువంటి జనసందోహానికి నాయకత్వం వహించినటువంటి తీన్మార్ మల్లన్న గారికి, ఆయన పేరు ప్రజల నాయకుల గుండెల్లో పరిగెత్తుతుంది. అట్లాంటి మిలిటెంట్ తీన్మార్ మల్లన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి మాజీ మంత్రులు మోత్కుపల్లి నరసింహుడు గారికి, అదేవిధంగా బసవరాజ్ సారయ్య గారికి, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ కృష్ణమోహన్ గారికి, ఇంకా అనేక మంది ప్రముఖ వివిధ కుల సంఘాల బీసీ సంఘాల నాయకులందరూ ఉన్నారు. వారందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం. బీసీ ఉద్యమం అంటే ఏదో అలాంటి ఉద్యమం కాదు, మన బతుకులను మార్చేటటువంటి ఉద్యమం. ఇప్పుడు మల్లన్న టేకప్ చేశాడు, ఇంకా మనకు అన్యాయం జరుగుతుందండి. ఇప్పటికీ మీరు చూడండి, సర్పంచుల్లో రిజర్వేషన్లు పెట్టాలి, పెంచాలి జనాభా ప్రకారం అంటే అందరూ డింగి కొడుతున్నారు. అరే మీరు మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, పార్టీల నుంచి ప్రధానమంత్రులు అవుతారు, మా వాళ్ళు సర్పంచులు ఎంపీటీసీలు అయితే కూడా మీరు ఓర్వరా? బీసీ రిజర్వేషన్లను పెంచడానికి 42% రిజర్వేషన్లు పెంచకపోతే రాష్ట్రం పెద్ద ఎత్తున రణరంగం మారుస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ఏం తమాషా ఉందా? రిజర్వేషన్లు పెంచడానికి ప్రభుత్వానికి ఏమైనా అవరోధాలు ఉంటే రాజ్యాంగాన్ని సవరించు, సుప్రీంకోర్టులో లాయర్లను పెట్టి కొట్లాడు, అసెంబ్లీలో చట్టం చేసి రాజ్యాంగంలో షెడ్యూల్ 9లో పెట్టు. మాకెట్టి పరిస్థితిలో 42% రిజర్వేషన్లు ఇచ్చే వరకు కూడా వదిలిపెట్టేది లేదని చెప్పి ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి నాయకులందరినీ చూస్తుంటే అసెంబ్లీలో ఉన్న నాయకులు ఎమ్మెల్యేల కంటే మంచి కొడుతున్నారు. వీళ్ళంతా ఒక్కొక్క నడక, ఆవభావాలు, పర్సనాలిటీ చూస్తే అరే నా బ్రదర్స్ అంతా ఇటు ఒక్కొక్కరు మంత్రులు లేక ఎమ్మెల్యేలు లేక ఉన్నారు. ఇక్కడ మాత్రం వాళ్ళు ఇంతవరకు 76 ఏళ్ళ స్వతంత్రం తర్వాత కూడా ఏమీ కాలేదు. ఎందుకు? ఈ కులాలలో పుట్టినందుకు. అందుకే సోదరులకు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, కులం పేరు మీదనే పార్టీలు నడుస్తున్నాయి, కులం పేరు మీదనే రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ పేద కులాలలో పుట్టినందుకు మనం అంగదొస్తున్నారు. అందుకే మనం అందరం బీసీలం విడివిడిగా
నేను గౌడు, నేను కుర్మ యాదవ, నేను ముదిరాజు, మున్నూరు కాపు అట్లా కాదు. ఒకటే కులం, బీసీ కులం. ప్రభుత్వమే పెట్టింది మనందరికీ. అందుకే సర్కారు చెప్పకుండా బీసీ ముస్లిం సోదరులు ఉన్నారు. మీరేం కులం అంటే ముస్లిం మైనార్టీల మంచి చెప్తారు. ఇంకా వేరే వేరే గిరిజన తెగలు ఉన్నాయి. మీరేం కులం అంటే మేము ఎస్టీ అని చెప్తారు. మన బీసీల నుండి ఏ కులం అని అడిగితే నేను గౌడ్, నేను యాదవ, నేను మున్నూరు కాపు, నేను రజక, నాయ బ్రహ్మణ, నేను ఈ కులాల పేరు మీదనే చెప్పుకుంటా మనమందరం విడిపోతున్నాం. అందుకే ఒకటే కులం. మీరు ఏం కులం అంటే ప్రతి ఒక్కరు బీసీ కులం అనాలి. బీసీ పేరు మీద మీకు ఉద్యోగాలు వస్తున్నాయి, బీసీ పేరు మీద మీకు స్కాలర్షిప్లు వస్తున్నాయి, బీసీ పేరు మీద రెసిడెన్షియల్ స్కీమ్లు వస్తున్నాయి, బీసీ పేరు మీద రుణాలు వస్తున్నాయి. అన్నీ మనం బీసీ పేరు మీద తీసుకుంటా మళ్ళా కులాల పేరు ఎందుకు చెప్తారని చెప్పి మన ఐక్యతను ఎందుకు దెబ్బతీస్తారని చెప్పి మీ అందరికీ నేను మనం చేస్తున్నా. ఈ పార్టీలు, ఈ ప్రభుత్వాలు ఇట్లా మనం ఐకమత్యంగా లేకపోవడం వల్లనే 76 ఏళ్ళు మన వాట వాళ్ళే తిన్నారు, వాళ్ళ వాట వాళ్ళే తిన్నారు. మీరు అన్నారని చెప్పి మేము మర్యాద అడిగాం. భారతం మేమందరం అన్ని పార్టీలో కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మేము ఎవరము భారత మాత ముద్దు బిడ్డరాం, చిన్నతమ్ముండం. ఇన్ని రోజులు పెద్ద కులపు అన్నలే తిన్నారు. మా తమ్ముళ్ళు అయిన బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు మా వాట మాకు ఇవ్వమని మర్యాద అడుగుతున్నాం. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం లోపల ఏ కులం, ఏ సామాజిక వర్గంకు వారి వాట వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. 76 ఏళ్ల తర్వాత కూడా ఇటీవల అనేక సర్వేలు జరిపినప్పుడు చూస్తుంటే ఎక్కువ పేదరికం ఉన్నది ఎవరికి తెలుసా? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓబీసీలు. మన కులాలనే ఇంకా 50% పైగా పేద కులాలు ఉన్నాయి. పిల్లల పెళ్లిళ్ళు చేయలేక, పిల్లల ఫీజులు కట్టలేక, ఇల్లు కట్టుకోలేక, ఆస్తులు సంపాదించుకోలేక, ఓ మంచి తిండి సుఖపడలేదు, మంచి బట్ట కట్టి సుఖపడలేదు. పుట్టినప్పటి నుంచి మన కులాలు పుట్టే కష్టాలు ఉంటాయి. ఈ కష్టాలు దిగాలని మనం ఈరోజు పోరాటం చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు 50 ఏళ్ల నుంచి మన పిల్లలు చదువుకోవాలని 6,000 హాస్టళ్ళు పెట్టించుకున్నాం, 1,500 గురుకుల పాఠశాలలు పెట్టించుకున్నాం. మన పిల్లలు చదవాలి. మా చదువు మీదనే మన బీసీల పోరాటం ఇన్ని రోజులు 50 ఏళ్ళు కూడా చదువు కోసం, మన పిల్లల చదువు కోసం, మన చదివితేనే మన కులాలు బాగుపడతాయని పోరాటం చేశాం. దేశంలో బీసీలు, దళితులు ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో లేనన్ని స్కీములు మనం పెట్టాం. ఈరోజు గుడిసెల పెట్టినాడు కూడా 2 లక్షల ఫీజును గవర్నమెంటే కట్టేటట్టుగా ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టించుకున్నాం. ఓ మామూలు కులంలో ఓ చిన్న కులాలు పుట్టినోళ్ళు, చదివించే స్తోమత లేనోళ్ళు, శ్రీ చైతన్య నారాయణ కాదు, బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేట్ స్కూళ్ళలో, రెసిడెన్షియల్ స్కూల్లో చదివించుకుంటున్నాం. మన పిల్లలు చదివి ఈ గురుకులాలలో చదివిన వాళ్ళు కలెక్టర్లు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు అవుతున్నారు. మీ అందరికీ నేను మనవి చేస్తున్నా, ఇప్పటికి కూడా ఒకవైపు రాజ్యాధికారం వైపు పోరాటం చేద్దాం, ఇంకొక వైపు మన పిల్లలందరినీ కూడా బాగా చదివించాలని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు దేశంలో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, మన ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ 76 ఏళ్ళ బీసీలకు ఈ పార్టీలు ఒక్కసారైనా ముఖ్యమంత్రి పదవి ఇచ్చిందా? ముఖ్యమంత్రి పదవి ఇచ్చిందా అని నేను అడుగుతున్నాను. ఎందుకు ఇస్తలేరని మీరందరూ ప్రతి ఏ పార్టీ కూడా ఎందుకు ఇవ్వలేదు? ఇన్ని పార్టీలు ఎన్నోసార్లు సమర్థులైనటువంటి నాయకులు ఆయా పార్టీలలో ఉండ్రి. వాళ్ళకు బీసీలు అయినందుకే జగన్నాథరావు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండి ఇవ్వలేదు. హనుమంతరావు ముఖ్యమంత్రి, డి శ్రీనివాస్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తే కూడా అందరు కలిసి తొక్కిపడేసారు కానీ అవకాశాలు కల్పించలేదు. కాబట్టి మనను ముఖ్యమంత్రి పదవి రాకుండా తొక్కి పెడుతున్నారు. అవకాశం మన వాళ్ళే ముఖ్యమంత్రి ఉంటే మన బతుకులు ఇంకా బాగుపడేది. ఈ 50 ఏళ్లలో మన బతుకుల లోపల మార్పు వచ్చింది. కానీ ప్రపంచంలో ఇతర దేశాల్లోని పోలిక చూసినప్పుడు వాళ్ళు అమెరికాను, ఇంగ్లాండ్ను, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ ఇతర దేశాలతో పోల్చి చూసినప్పుడు మన పేదరికాన్ని, మన అభివృద్ధిని ఇంకా అంత పెద్ద ఎత్తున డెవలప్మెంట్ కావాలి. మన డెవలప్మెంట్ కావాలంటే మనవాడు వడ్డించేవాడు మనవాడు ఉండాలి.
వడ్డించేవాడేవాడు ముఖ్యమంత్రి. మీరు చూడండి, ఇప్పుడు మనకు 7-8 ఏళ్ల నుంచి బీసీ కార్పొరేషన్ నుంచి 10 ఏళ్ళల్లో ఒక్కరికైనా రుణాలు వచ్చిందా? అదే మనవాడు ముఖ్యమంత్రి ఉంటే బీసీ బంధు పథకం పెట్టి ఇంటింటికి 20 లక్షలు ఇచ్చేది, మన బతుకులే మార్పు వచ్చింది. కాబట్టి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ బంధు పథకం పెట్టి ప్రతి కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నారు. ఇక మన సోదరులందరూ ఇప్పుడే, ఎందుకంటే ఎక్కువ టైం లేదు, బ్రీఫ్గా కట్ చేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా మన రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలి, మన వాళ్ళందరూ ఎమ్మెల్యేలు కావాలంటే తప్పనిసరిగా పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు ఇవ్వాలి. అంతవరకు ఏ బీసీ కూడా నిద్ర పోవద్దని చెప్పి నేను మనం బీసీల యొక్క ఉద్యమ పంతం మార్చాలి. మనం ట్రెడిషనల్ సాంప్రదాయ పద్ధతులు కాదు. మన కాస్టల్లో వచ్చినాయంటే ఒట్టిగా రాలేదు, గురుకులాలు వచ్చినాయంటే ఒట్టిగా రాలేదు. 1978 సెప్టెంబర్ 27 నాడు ఎవరైనా నుంచి ఉండొచ్చు. ఇక్కడ 2000 మందిని తీసుకొని అసెంబ్లీని తుక్కుగా అడగొడితే అప్పటి నుంచి ఆస్తుంది. 1982 4000 మందితోటి తెలుగు సంక్షేమ భవన్ మీద దాడి చేసి కార్లు బస్సులు విధ్వంసం సృష్టిస్తే అప్పుడు గురుకులాల పాఠశాలలు వచ్చాయి. అంటే మేము ఇప్పుడు ధ్వంసం చేయమని చెప్పడం లేదు, కానీ ఉద్యమ పంచం మార్చాలి. మీరు చూడండి, హర్యానాలో జాట్స్ చాలా డామినేటివ్ కమ్యూనిటీ, భూస్వాములు వాళ్ళందరూ వాళ్ళు ఉద్యమం చేసి ఢిల్లీకి నీళ్లు బంద్ చేశారు, రైళ్లు రోజు 50 రోడ్లు దొంగేసారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి వాళ్ళకు రిజర్వేషన్లు పెట్టింది. ఆంధ్రాలో కాపు సోదరులు అక్కడ రైళ్లు ఆపేశారు, ఉద్యమ పంచం మార్చారు, వాళ్ళకు రిజర్వేషన్ పెట్టడానికి ప్రభుత్వాలు ముందుకొచ్చాయి. మన బీసీలు కూడా ఉద్యమ పంచం మార్చకుండా మీరు చేయించి ముందుకు రాకపోతే ఏ నాయకుడు కృష్ణనే చేస్తాడు, మల్లనే చేస్తాడు, మన పెద్ద పెద్ద బసరాజు సారయ్య చేస్తాడు, కృష్ణమోహన్ చేస్తాడని కూర్చోవచ్చు. మీరు అందరూ కూడా నాయకత్వ లక్షణాలు తెచ్చుకోవాలి. ఉద్యమానికి చాలా తెలంగాణ ఉద్యమం లోపల ఏ విధంగా అయితే తెగించి పోరాడారు, బీసీల విషయం లోపల కూడా చట్టసభలో రిజర్వేషన్లు సాధించడానికి, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వం సాధించడానికి మనమందరం కూడా ఐక్యమత్యంతో పోరాడాలని చెప్పి నేను అందరికీ నేను పిలిపిస్తున్నాను. ఎప్పుడు పిలిపించినా ఇప్పుడు సర్పంచ్ రిజర్వేషన్లలో మనం తప్పనిసరిగా చాలా పెద్ద పోరాటం చేయాలి. ఎందుకంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా అన్ని రాష్ట్రాల్లో కూడా రిజర్వేషన్లను సుప్రీంకోర్టు కొట్టేసి, ఎంత అన్యాయం అది. సుప్రీంకోర్టు కొట్టేయడానికి అగ్రకులాల రిజర్వేషన్లు పెడితేనేమో జనాభా లెక్కలు లేవు, అడుగులు లేదు. వాళ్ళు 3% ఎలిజిబుల్ ఉంటే 10% ఇచ్చింది. మనం 55-60% జనాభా ఉంటే 20% తగ్గించడం ఎంత అన్యాయమో మీరు ఆలోచించాలి. అందుకే సర్పంచ్ రిజర్వేషన్ల కోసం తప్పనిసరిగా పెద్ద మహా ఉద్యమం జరుగుతుంది. మీరు అందరూ కూడా దానికి సిద్ధంగా ఉండాలి. బంధువులు జరిపిన, రక్తరోగాలు జరిపిన ఈ దెబ్బ ఇక్కడ కాదు, సుప్రీంకోర్టు దాకా తాకాలి. దీన్ని అప్పుడే రాజ్యాంగాన్ని మారుస్తారు, లేదా సుప్రీంకోర్టు తన వైఖరిని మార్చుకుంటారు. ఎందుకంటే మనం అందరం మీరు ఏ జనాలు ఉందని మీరు ముఖ్యమంత్రులు అయ్యారు, ఏమున్నదని చెప్పి మీరు అందరూ మంత్రులు అయ్యారు, ఏమున్నదని చెప్పి ఎమ్మెల్యేలంతా మీరే, ఎంపీలంతా మీరే. మా జనాభా మేము పెట్టుకొని మీ దగ్గర భిక్షమడుకోవాలన్నా సోదరులు నరసింహులు వీళ్ళందరూ బాగా చెప్పారు. కాబట్టి బీసీ సోదరులు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, తెగించి పోరాడాలి. ఎప్పుడైతే మనం తెగించి పోరాడతామో, తెగించి పోరాడానికి నాయకుడే కానీ మీరు అందరి లోపల కూడా నాయకత్వ లక్ష్యాలు. మావోయిస్టు సోదరులను చూస్తారు, అనేక మంది విప్లవకారులు, సుభాష్ చంద్రబోస్ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, అనేక మంది ఒక్కొక్కరే లక్షలాది మంది ప్రజలను కూడగట్టి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టినటువంటి చరిత్ర మహాపురుషుడు. కాబట్టి దీనికి నాయకుడుగా లేదా పదవిగా లేదా డబ్బుండి చేయడమే కాదు, మీ లోపల తెగింపు, జాతి పట్ల అంకిత భావము పోరాడితే తప్పనిసరి కేంద్ర ప్రభుత్వం దిగొస్తుంది, పార్లమెంట్లో బీసీ బిల్లు పెడుతుంది. ఈ సర్పంచ్ రిజర్వేషన్లకు కూడా జనాభా ప్రకారం ఇచ్చే విధంగా
రాజ్యాంగాన్ని సవరించవలసి వస్తుంది. కాబట్టి సోదరులందరికీ మీకు మనవి చేస్తున్నాను, మన ఎంత తెలంగాణ ఎంత బడ్జెట్ ఉందంటే ఐటీ కంపెనీలతోటి వీటితోటి లక్షల కోట్ల బడ్జెట్ వస్తుంది. మనందరికీ ఇంటికి 20 లక్షలు ఇస్తే కూడా సరిపోయేటంత బడ్జెట్ ఉంది. కాబట్టి మన బీసీ బంధు పథకం పెట్టి ప్రతి కుటుంబానికి 20 లక్షలు ఇచ్చే వరకు మీరు పోరాడాలి. అదేవిధంగా పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో రిజర్వేషన్ పెట్టడానికి ఇది మంచి డిమాండు. అదేవిధంగా ఇప్పుడు మన ముందున్న కొత్త సవాల్ గ్రామ సర్పంచ్ రిజర్వేషన్లను రాజ్యాంగ పద్ధతిలోనే కల్పించాలి. అసెంబ్లీలో చట్టం చేసి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెట్టాలని మనం పెద్ద పోరాటం చేయవలసి వస్తుంది. అందుకు ప్రతి బీసీ పోరాడాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న రిజర్వేషన్లు అప్పుడు 84, 85 లోపల మేము పోరాడి అప్పుడు 34% పెట్టించాము. అనేక కోర్టు కేసులు నడిచాయి. ఈ సమస్య ఎప్పటికీ నాంతుంది. న్యాయపరమైనటువంటి వివాదాలు వస్తున్నాయి. అందుకే దీనికి శాశ్వత పరిష్కారం చేయాలంటే ఒక్కసారి రాజ్యాంగాన్ని సవరించాలి. అందుకే మనం అందరం ఉద్యమ పంథా మార్చాలి, పోరాట దిశ మార్చాలి. మీరు అందరూ నాయకత్వంతో ముందుకు పోవాలి. ఈరోజు చాలా మన తీర్మార్ మరణతో ముందుకు వచ్చాడు. ఆయన చొరవ తీసుకోవాలి. ప్రభుత్వంతో కూడా మాట్లాడి రాజ్యాంగ సవరణ కోసం, సుప్రీంకోర్టులో కేసు కోసం, ఎందుకంటే అనేక మీటింగ్లు ఆయన మాట ఇచ్చారు 42% ఖచ్చితంగా అమలు చేపిస్తామని. అందుకు ప్రభుత్వం ప్రాథమిక చర్యలు తీసుకోవాలి. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీరందరూ కూడా బీసీ సోదరులు ఉద్యమ పంత మార్చాలని మీ పిల్లలందరినీ మీరు చదివించండి. వాళ్ళందరూ బాగా చదివి మీకు ఏ ఇబ్బంది ఉన్నా మా బీసీ సోదరులకు ఏదైనా ఆధిపత్య కులాలు కానీ ఆధిపత్య వర్గాలు కానీ ఎవరేం చేసినా నేనున్నా, మల్లన్నున్నాడు, మీరు ఫోన్ చేయండి. పోలీసు వాళ్ళకి చెప్పి ఆఫీసర్లకు చెప్పి మీకు న్యాయం జరిగేటట్టు చూస్తాం. ఇంకొకటి, మీ పిల్లల్ని చదివించడానికి గురుకులాల సీట్లు దొరకకపోయినా ఫీజు రియంబర్స్మెంట్ కానీ హాస్టల్ సీట్లు కానీ ఏ ఇబ్బంది ఉన్నా మా దృష్టికి తెస్తే తప్పనిసరి మీ పిల్లలు చదివేటట్టు చేస్తాం. మీరు అందరూ సుఖంగా ఉండాలని, మీ పిల్లలు బాగా చదివి డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్ కావాలి. ఏది కాకపోతే ఇట్లా లీడర్ అనే కావాలి. కాబట్టి మీ పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ ఆర్ కృష్ణయ్య గారు. టైగర్ కృష్ణయ్య అంటే బీసీల కోసం పోరాటం చేసిండు ఆయన. ఇప్పుడు సుందర్ రాజ్ యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. బీసీ పొలిటికల్ జేఏసీ వరంగల్ జిల్లా అధ్యక్షులు. దయచేసి ఒక్క నిమిషం. అందరు చల్లబడట. నెక్స్ట్ పటాక్ వస్తుంది, తీర్మానం మన పటాక్ వస్తుంది, రెడీగా ఉండండి, జర జోష్లో ఉండాలి. జై బీసీ. ఈనాడు విచ్చేసిన బీసీ సైనికులు మీరందరూ ఒక్కొక్క బుల్లెట్ లాగా, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ 2ంటికి అనుకున్నాం, 3:30కి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 7:30 అవుతుంది. 4 గంటలు ఈ గ్రౌండ్స్లో కూర్చున్నారంటే మీరు బీసీ సైనికులు అన్నట్టు గట్టిగా సపోర్ట్ కొట్టాలి. వేదిక పైన బీసీ పెద్దలు, కుల సంఘాలు, లాస్ట్కు మా ఫకీర్ అన్నలు కూడా, దూదేకుల బాయ్ కూడా, ఇవాళ అందరం ఒక వేదికని పంచుకుంటాను. మొన్నటి వరకు ఆ పార్టీ మీటింగ్లు అయితే గాడ మనం కూర్చున్నది, గీడ వాళ్ళు కూర్చున్నది. ఇంకా అరుణో కరణో చైర్మన్ అవుతునో ఎమ్మెల్యే అవుతునో గడ్డ సైడ్కు ఉండేది. మనమెంతో మన వాట అడుగుతున్నాం. అదొక్కటే కాదు, రాజకీయమే కాదు, పార్టీలో కూడా మొదలు పెట్టండి. మీరు ఏ పార్టీలు ఉన్నా సార్ మీ కార్యకర్తలు ఎంతో చెప్పండి, మీ సభ్యత్వం ఎంతో చెప్పండి. మీది 10% సభ్యత్వం అంటే
10% పదవులు పార్టీలో కూడా తీసుకోవాలి. మీ సభ్యత్వం 3% ఉంటుంది, పార్టీ పదవులన్నీ వాళ్ళకే ఉంటాయి, వేదిక మొత్తం వాళ్ళే ఉంటారు. మనం చూస్తున్నాం కదా మీటింగ్లలో, వేదిక కింద కూర్చున్న వాళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉంటారు, వేదిక మీద ఉన్న వాళ్ళంతా వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా చెప్పండి, 1000 మంది వచ్చిందంటే దాంట్లో అట్లీస్ట్ మీ 60 100 ఉన్నాయని అడిగాను. మీరు 100 ఉంటే 10 మంది స్టేజ్ మీద కూర్చుంటే మీ తరఫులు ఒక్కరే కూర్చోాలి బిడ్డ. పాత రోజులు పోయినాయి. మీరు ఎట్లా చెప్తే అట్లా ఓటు గుద్దడానికి మా బీసీ తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు రెడీగా లేరు. సో వచ్చింది, యుద్ధ పేరు పెట్టినాం ఇక్కడ. ఇది ఆరంభమే, అవునా కాదా? ఆరంభమే కదా. చెప్తే మీరు గట్టిగా తెలవాలి. తీర్మానాలు మందరం కానీ ఢిల్లీ కూడా తెలాలి. ఆరంభమేనా? ఈ సభ ఇక్కడితో ఆగదు. హైదరాబాద్ లో 10 లక్షలతో సభ పెట్టే వరకు తీర్మల్ల మల్లన్న నిద్రపోడు, మనల్ని నిద్రపోనియడు. తీర్మల్ మల్లన్నతో మనం అందరం కలిసికట్టుగా ఇవాళ ఏ చిన్న ఊర్లో పోయినా వేదికను బీసీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం అన్నదమ్ములందరూ ఒక వేదిక మీద పంచుకుంటున్నారు. ఈ రోజు కూడా అందరూ ఒక వేదిక మీద కూర్చున్నాం. వాళ్ళు చాలా సంతోషంగా అనిపిస్తుంది. స్టేజ్ అంతా మనదే, మొత్తం బీసీలే. స్టేజ్ ముందు కూడా మొత్తం బీసీయే. ఇట్లా ప్రతిసారి రావాలి. రాబోయే రోజులలో ఇందాక నోరు నర్సన్ అన్నట్టు ఓట్లు మాయే, ఓట్లు మాయే, సీట్లు కూడా మనమే కావాలి. దానికి రాబోయే తొందరలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఒకటి స్థానిక ఎలక్షన్స్, 2 ఏం ఎలక్షన్స్? టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా వచ్చినాయి. వాళ్ళు ఉన్నది ఎంత? కిటికల మంది 2000 మంది. ఏ యూనియన్ చూడు వాళ్ళకి ఎత్తారు, ఏ యూనియన్ చూడు వాళ్ళకి ఎత్తారు. బిడ్డ మీ 20,000 మంది ఉన్నాం. ఇలా మీరో చూసుకుందాం రణరంగం మీద, మేము చూసుకుందామా? మీ ఆశీర్వాదంతో సంపన్న వాళ్ళ అభ్యర్థిగా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా టీచర్ ఎమ్మెల్సీ బరిలో ఉండబోతున్నా. మీ మీద నమ్మకంతో, మల్లన్న మీద ఉన్న నమ్మకంతో, ఇక్కడున్న నాయకులందరి నమ్మకంతో ఇవాళ ఒక బీసీ బయటికి వచ్చి పోటీ చేస్తే మేమందరం ఉన్నామని తెలియజేయాలి. ఇవాళ బీసీ అన్నదమ్ములు చాలా మంది ఏమంటున్నారు, అభ్యంతరం ఏం లేదు, మన ఓటు అటుపోవద్దు. ఏం ఓటున్నా ఈ ప్రిఫరెన్షియల్ ఓటు 1, 2 వేసుకో, ఎవరికి వేసుకున్నా కానీ బీసీలకి ఇవాళ బీసీలు గెలవాలి. దీనికి ఆరంభం టీచర్ ఎమ్మెల్సీ కావాలి. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలలో వాళ్ళు గెలుస్తారా? వాళ్ళని అడగండి. ఊళ్ళల్లో మీ ఓట్లు ఎన్ని ఉంటే అన్ని సీట్లు తీసుకోండి. ఏ గ్రామ పంచాయతీ అయినా వాళ్ళ ఓట్లల్లో డిపాజిట్ వచ్చి ఓట్లు ఉన్నట్టు ఇక్కడ ఇద్దాం. డిపాజిట్ రాని ఓట్లతో వాళ్ళు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అవుతారు. ఎమ్మెల్యే అయితే నర్సన్న చెప్పిండు 43 మంది ఎమ్మెల్యేగా. ఇంకెక్కడి నాయని చెప్పు. 60% మేమున్నాం, 65% మాకు 19, 3% ఉన్నలకు 43, 1% ఉన్నలకు 13. ఇంకెక్కడి నాయం? 14 లక్షల మంది ఉన్నారు ఓటర్లు, 60 మంది ఎమ్మెల్యేలు తయారెత్తారు. కానీ మొన్నటి వరకు వాళ్లకు ఓట్లు వేసినాం, గెలిపించినాం. ఏం దక్కింది మనకు? అది ఆలోచించాలి. ఇవాళ ఓట్లు మనైనాయి, సీట్లు వాళ్ళైనాయి. ఓట్ల కాడ మెజార్టీ మనము, వాళ్ళు మైనార్టీ. అధికారం పవర్లో
వాళ్ళు మెజార్టీ, మనం మైనార్టీ అవుతున్నాం. రాబోయే రోజుల్లో మనమే మెజార్టీ, ఓట్లల్లా పవర్లో కూడా మెజార్టీ ఉన్నాం. బిడా మిమ్మల్ని అందరినీ గుండెలు పెట్టుకొని చూసుకుంటాం. మీ 6%, మీరు మాత్రం 77 ఏళ్ళకెళ్ళి మమ్మల్ని చూస్తలేరు. ఇప్పుడు తిరగబడే రోజు వచ్చింది. ఇక్కడ మా తమ్ముళ్ళని 8 వరకు ఉన్నారంటే కసితో ఉన్నారు. కసితో ఉన్నామా? కసితో ఉన్నామా? लास्ट को आवाज दो, आवाज दो, आवाज दो. మరోసారి లాస్ట్ అధ్యాపకులు, ఎందుకంటే టీవీలలో చూస్తుంటారు, మీ అందరికీ వేదిక పైన నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉండబోతున్నా. మీరందరూ పెద్ద మనసు చేసుకొని బీసీలు అందులో ఐక్యమై మన ఓటు క్రాస్ కాకుండా నన్ను దీవించాలని, మీకు సేవ చేసే అవకాశం కల్పించాలని కోరుతూ జై బీసీ, జై తెలంగాణ. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. గౌరవనీయులు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, సుదీర్ఘకాలం బీసీల కోసం కొట్లాడి అలసిన మన అన్న ఆర్ కృష్ణన్న గారికి, అలాగే ఇదే వేదిక మీద ఉన్నటువంటి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం బాధ్యులుగా ఉన్నటువంటి చిరంజీవి గారికి, గౌరవ మాజీ మంత్రులు, నేను అత్యంతగా ఆరాధించేటువంటి వ్యక్తుల్లో ఒకరైనటువంటి గౌరవ మోత్కుపల్లి నరసింహులు గారికి, అలాగే బసవరాజ్ సారన్న గారికి, వక్లాభరణ్ కృష్ణ గారికి, కృష్ణమోహన్ గారికి, అలాగే పూల రవీందర్ గారికి, మాజీ ఎమ్మెల్సీ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్న మీడియా సోదరులకు కూడా. సోదరులారా, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక లెక్క చెప్పింది, బీసీల లెక్క చెప్పింది. 56 అంటే దాదాపుగా 57% ఉన్నారయ్యా మీ బీసీలని లెక్క చెప్పింది. ఈ లెక్క చెప్పడానికి దాదాపుగా 90 సంవత్సరాలు పట్టింది. బీసీల లెక్క చెప్పడానికి 90 సంవత్సరాలు పట్టింది రాష్ట్రంలో. కానీ వాళ్ళ లెక్కలు తేల్చడానికి 4 సంవత్సరాలు చాలుగా. సోదరులారా, మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక విషయాన్ని చెప్తా ఉన్నా. ఇవాళ బీసీల దగ్గర మైక్ తీసుకుంటాను. హలో హలో, అది ఎత్తులాగా ఉందా, నేను మాట్లాడడానికి వస్తలేదు. రైట్ సోదరులారా, బీసీల దగ్గర మా వాళ్ళు ఏం ఇబ్బంది పెట్టరు, మిమ్మల్ని కొద్దిగా పక్కకు ఉండాలి. రైట్, వాళ్ళ బీసీల దగ్గర ఇక్కడ ఉన్నటువంటి మిత్రులారా, ఏ బాబు కొద్దిగా కూర్చోవచ్చు కదా, వెనకాల కూర్చోవచ్చు కదా.
కూర్చోవచ్చు కదా, ఒక్కసారి కూర్చోండి. బీసీలలో లీడర్ లేడున్నారా అంటే ఇక చూడరాదు. ఎంతమంది లీడర్లు ఒకసారి చేయలేవాటరు, మీదోళ్ళు వెళ్ళేవాటరు. ఇంతమంది లీడర్లు ఇలా బీసీలోళ్ళు ఉంటే బీసీలలో ఎవడున్నాడా అని అంటాడు ఒక ఆయన. ఇక మా సుందర్రాజ్ అన్న చెప్తా, సుందర్రాజ్ అన్న గురించి. అన్న కూర్చో. సోదరులారా, నెలకు 5,000 ఖర్చు పెట్టుకునే శక్తి మీరు ఉన్నదా? నెలకు 5,000 ఎవరెవరు ఖర్చు పెడతారో చేయలేవటారు అన్న. మినిమం నెలకు 5,000. నెలకు 5,000 ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో బీసీలం ఎంతమంది ఉన్నాం? 2 కోట్ల మంది ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో బీసీలం 2 కోట్ల మంది ఉన్నాం. నెలకు 5,000 ఖర్చు పెట్టేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ప్రజలము మనము. అంటే నెలకు 10,000 కోట్ల రూపాయలు ఈ బీసీలు ఖర్చు పెట్టగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు. అంటే ఏడాదికి 1,20,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఎకానమీకి జమ చేస్తుంది. ఎవరు జమ చేస్తున్నారు? ఏడాదికి 1,20,000 కోట్ల రూపాయల సంపదను ఖజానాలో జమ చేస్తున్నటువంటి మోటబర్లు దమ్మున్న బిడ్డలు బీసీలా కాదా? మరి మేము జమ చేస్తుంటే మీరా కుప్ప మీద కూర్చొని రేషన్ కార్డు ఇస్తాం, పుణ్యాలు పని చేపిస్తాం. మనం కదా ఓనర్లం. మనం ఓనర్లమై ఉంటే వాళ్ళు మనం కట్టినటువంటి పన్నుల సంపద మీద కూర్చొని కాంట్రాక్టులు చేసుకుంటా వాళ్ళ ఖజానాలు నింపుకుంటా ఉన్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని లెక్కలు చెప్పిరు. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో రెడ్డిల లెక్క ఎంతరో చెప్పురా. రెడ్లు ఎంతమందిరో చెప్పిరు, లెక్కలు అయితే వచ్చినాయి కదా. ఇలా వెలమల సంఖ్య ఎంతో చెప్పురు. మీకు దమ్ముంటే ఈ 2 పేపర్లలో హెడ్లైన్ రాయించి మీరు తిరుగుతున్నారు. ఇవి చెప్పరు. ఓసీలట 20% ఉన్నారని రాసుకుంటా ఉన్నారు పాపం. ఇలా లెక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వెలుమోలు ఎంతమంది అంటే గట్టిగా 1,00,000 లేరు. ఇలా బీసీల మీటింగ్ కోసం వరంగల్ రోడ్డు మీదకి ఎక్కిన 1,00,000 మంది అంతమంది కూడా లేరు. మొత్తం ఎవరు? వెలమల జనాభా. వాళ్ళు 13 మంది ఎమ్మెల్యేలా. ఇలా మా సుందర్రాజ్ అన్న చెప్తా ఉన్నాడు 14 లక్షల మంది. వాళ్ళు ఓటర్లు కాదు, మొత్తం జనాభానే గంత. ఓటర్లు ఇంకా తక్కువ ఉన్నారు. పిడికేడు మంది లేరు. వాళ్ళు 60 మంది ఎమ్మెల్యేలై అసెంబ్లీలలో చట్టసభలలో కూర్చుంటే ఈ బీసీల బతుకులు మార్చడానికి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. తీసుకోరు. ఇలా బీసీల చేతుల్లో భూములు లేవు, బీసీల చేతుల్లో అధికారం లేదు, బీసీల చేతుల్లో ఆర్థిక వనరులు లేవు. మొత్తం ఉన్నదంతా వాళ్ళ చేతుల్లో ఉన్నది. కానీ బీసీ ప్రజలారా గుర్తుపెట్టుకోండి, నిన్నటి దాకా ఒక లెక్క, ఇయాటి నుంచి ఇంకొక లెక్క. నిన్నటి దాకా ఒక లెక్క. ఈ బీసీలలోంచి ఎవడు అడిగేటోడు లేడనుకున్నారు. ఈ బీసీలు ఇట్లనే 4 రోజులు ఉద్యమాలు చేసిపోతారనుకున్నారు. కానీ గుర్తు పెట్టుకోండి, ఇవాళ బీసీ సమాజానికి, తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ తీన్మార్ మల్లన్న ఖడ్గం పట్టుకొని ఉన్నాడు. ఒక్క అనా పైసా పోయినా ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. చూడలే, మొన్న చట్టసభలో చూడలే, నేను అధికార పార్టీలో ఉండి కూడా మొన్న ఇప్పుడే చెప్పిన 1,20,000 కోట్ల రూపాయలు మనం జమ చేస్తున్నామని. నేను మొన్న మండల్లో మాట్లాడినా, ఎంత ఇస్తున్నారా బడ్జెట్ల బీసీల కంటే 9,000 కోట్లు. 1,20,000 కోట్లు తీసుకొని 9,000 కోట్ల రూపాయలు మనకి ఇస్తారట. అంటే ఎవరి సొమ్ముతో ఎవరు బతుండనా? ఎవరి సొమ్ముతో ఎవరు బతుండు? మన కష్టంతో వాళ్ళు బతుకుంటే మనకు సేవ చేస్తున్నట్టు అని చెప్తా ఉన్నారు. నేను ఈ వరంగల్ వేదిక నుంచి చెప్తా ఉన్నా, మర్యాదగా బీసీల కుర్చీలు ఖాళీ చేయండి. మర్యాదగా బీసీల కుర్చీలు ఖాళీ చేయండి. మా బిడ్డలంతా తయారున్నారు ఇక్కడ ఎక్కడానికి, కుర్చీలు ఎక్కడానికి మా బిడ్డలు తయారున్నారు. ఇలా సిద్ధమేనా? ఉన్నారా? మా బిడ్డలు
ఇవాళ కుర్చీలు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక ఆయన పొద్దుగాల లైవ్ నడుస్తూ ఉంటే ఒక ఆయన కామెంట్ పెట్టి నడుస్తున్నా. ఆయన పేరేందో ఉండే, నా ఫోన్లో ఉండే, మహేశ్వర్ రెడ్డి అని ఒక ఆయన కామెంట్ పెట్టింది. ఏంటంటే బీసీలంతా మా ఉత్స తాగాలరా అని పెట్టిండల్లా. చూస్తారా కామెంట్? ఇక చూడ్రి, బీసీలంతానట రెడ్ల ఉత్స తాగాల, మా ఉత్స తాగాలరా అని చెప్పి అలా కామెంట్ పెడతా ఉంటే, ఇంకా ఏం సోపతి మీకు మాకు. జరా ఈ కెమెరా ఏదైతే ఉందో ఇది జూమ్ చేయండి వాయిస్. ఈ లైవ్ స్క్రీన్ల మీద కనిపించేటువంటి కెమెరా ఇక చూడండి. మహేష్ రెడ్డి అట బీసీలు ఎప్పుడు మా ఉత్స తాగాల్సిందే అని చెప్పి బీసీల మట వాళ్ళ ఉత్స తాగన్నట. ఎవరుత్స ఎవరు తాగితే ఇలా 1,20,00,000 రూపాయలు మా సొమ్ము, 1,20,000 కోట్ల రూపాయలు మా సొమ్ము మీరు తాగుకుంటా, మా బీసీల ఉత్స మీరు తాగుకుంటా మమ్మల్ని ఉత్స తాగమంటారా? దొంగ నా కొడుకులారా, మా సొమ్ము కదా ఇది, మా సొమ్ము తాగుకుంటా మమ్మల్ని. బీసీలకు ఎలా అధికారం మేమంటే ఒక ఆయన అంటాడు మీరేమన్నా చేసుకోరు కానీ రాజకీయాలు చేయొద్దట. బరాబర్ రాజకీయాలే చేస్తాం. మా బిడ్డ శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చేస్తే ఆ శబంకాడ కాపుకున్న దొంగలు మీరు ఇలా మా బీసీల గురించి మాట్లాడతారా? మా బిడ్డకు చేసిన న్యాయం ఏంది ఒక్కసారి నేను అడుగుతా ఉన్నా. ఏ లెక్కకు ఎక్కడైనా సిద్ధం. తీన్మార్ మల్లన్న లెక్కలు తీసుకొని వస్తాడు. మీరు రమ్మంటే గోల్కొండ కాడ కూర్చుందామా, 1000 స్తంభాల గుడి కాడ కూర్చుందామా, లేకపోతే కాకతీయుల ఏ టోర్నమెంట్ కాడ కూర్చుందామో చెప్పురు. మీరు చేసింది దొంగతనమే. మీకు విషయమే తెలుసా? అసలు ఈ రెడ్లు వెలమలు తెలంగాణలోనే కాదు. ఈ రెడ్లు వెలమలు తెలంగాణలోనే కాదు. ఎందుకు చెప్తా ఉన్నంటే మనకు అక్కడక్కడ ఊర్లలో గడియలు కనిపిస్తున్నాయి. మా మల్లేసేనటమా అక్కడక్కడ ఊర్ల పండి గడియలు కనిపిస్తున్నాయా? ఆ గడియలు ఏంటి అని వాళ్ళ ఇండ్లు అనుకుంటురా? కాదు, ఒకప్పుడు తహసీల్ ఆఫీసులు అవన్నీ. ఒకప్పుడు తహసీల్ ఆఫీసులు. ఆ తహసీల్ ఆఫీసులో అప్పుడున్నటువంటి నిజాం ఏం చేసిందంటే ఇక్కడ వాళ్ళకు చదువు రాదు, ఉర్దూ రాదు, ఇంగ్లీష్ రాదు అని చెప్పి కొంతమందిని ఇతర రాష్ట్రాల నుంచి పిలిపించుకుంటే వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చి అలా దొరబడి పన్నులు వసూలు చేసుకుంటా మొత్తం భూమి సంపద అంతా వాళ్ళ పేరు మీద రాసుకున్నారు. వీళ్ళు మనోళ్ళు కాదు. ఈ వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ వేదికలో జరుగుతున్నటువంటి ఈ సభ రెడ్లకు వెలమలకు మనం విడాకులు తీసుకుంటా ఉన్నాం వాళ్ళతోటి. వాళ్లకు మనకు విడాకులు ఇవి. ఎక్కడైనా పెళ్లిళ్ళు ఘనంగా చేస్తారు కానీ విడాకుల మహోత్సవం ఘనంగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఇదే. విడాకులైనా కాదా? విడాకులైనా కాదా? ఇవి వద్దా సాల్ మీ సోపతి చాలు. 70 ఏళ్ళు మీ సోపతి బట్టి తిరిగితే 7 లక్షల కోట్ల అప్పయింది నా ప్రజల మీద. 70 ఏళ్ళు మీ సోపతి బట్టి తిరిగితే 1000 మంది పిల్లలు ఆత్మ బలిదానం చేసుకొని చచ్చిపోయారు. 70 ఏళ్ళు మీ సోపతి బట్టి తిరిగితే లక్షల కోట్ల సంపద లూటీ అయిపోయింది. 70 ఏళ్ల పాటు మీ సోపతి బట్టి తిరిగితే మీ కాంట్రాక్టర్ల బొక్కసాలు నిండినాయి తప్ప మా బీసీల డొక్కలు నింపలేకపోయినారు. ఇక మీతోటి మాకేందా? వద్దు. రెడ్లకు మనకు విడాకులేనా? చెప్పరేవా లీడర్లు? విడాకులేనా? విడాకులేనా? ఇగొద్దు మీ సోపతి. మీ సోపతద్దు. ఈ ఆర్ట్స్ కాలేజ్ వేదిక నుంచి చెప్తా ఉన్నా, మా బీసీలకు మీ ఓట్లు వద్దు. మీకు దమ్ముంటే మా ఓట్లు వద్దని చెప్పురు. మీరు నిజంగా మనగాళ్ళైతే మాకు బీసీల ఓట్లు వద్దని చెప్పురు. ఇవాళ టీచర్ ఎమ్మెల్సీ జరుగుతూ ఉన్నాయి కదా. పిఆర్టీ అని ఒక సంఘం, ప్రోగ్రెసివ్ అని చెప్తారు కానీ ప్రోగ్రెసివ్ రెడ్డి టీచర్స్ యూనియన్ అది. అన్ని జిల్లాలకు అధ్యక్షులు వాళ్ళే. మొన్న శ్రీపాల్ రెడ్డి అంటేనే నా ఆఫీస్ కాడికి వచ్చి మల్లన్న నువ్వు మద్దతు చేయాలంటే
లేచి నిలబెట్టి నిన్ను సిత్తు కొడగొడుతున్న బిడ్డ నువ్వు రెడ్డి అని చెప్పిన. ఇవాళ ఇదే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇది ఓట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్. ఒక్క ఓటు నలుగురు కూడా వేయచ్చు. ఇవాళ మన బీసీ బిడ్డలు ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం, అటు ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఆ తర్వాత మెదకు, కరీంనగర్, ఈ స్థానంలో బీసీ బిడ్డలు నిలబడతా ఉన్నారు. సోదరులారా, మీ బంధువులకు చెప్పండి, మీ సోదరులకు చెప్పండి, మనం ఓటేస్తుంది బీసీ బిడ్డకేనా కాదా ఒక్కసారి చెక్ చేసుకోమని చెప్పండి. ఇక్కడనే చాలా మంది అభ్యర్థులు, సుందర్ రాజన్న టీచర్ ఎమ్మెల్సీగా నిలబడ్డాడు, ఇటు పూల రవీందర్ అన్న ఇదే స్థానం నుంచి మన బీసీ బిడ్డలే నిలబడరు. అక్కడి నుంచి కరీంనగర్ నుంచి ఇంకో బిడ్డ పట్టభద్రుల ఎమ్మెల్సీగా నిలబడ్డాడు. ఇటు ముంగట్రా ఇంకెవరున్నారు బీసీ బిడ్డలు నిలబడరు, ఇట్లా నిలబడరు, ఇట్లా వరుస నిలబడరు. వీళ్ళే బీసీ బిడ్డలు, వీళ్ళు బీసీ బిడ్డలు. మన బీసీల ఓట్లు మనకే పడాలి. తల్లి పోలు దాచిన బీసీ బిడ్డ ఎవడైనా సరే పరదసాటుకు పోయినాక నీ ఓడికే ఓటేయాలి. ఇది ఈ సభ చెప్తున్నటువంటి మాట. మరి ఇద్దరిద్దరు నిలబడితే ఎట్లా మల్లన్న అంటే మీకు విషయం చెప్తా ఉన్న సోదరులారా, పూల రవీందర్ గారికి ఫస్ట్ ప్రియారిటీ ఉంటే వీళ్ళ మనుషులంతా సెకండ్ ప్రియారిటీ ఇక్కడ వేయాలి, ఇక్కడ ఫస్ట్ ఉంటే సెకండ్ ప్రియారిటీ ఇక్కడ వేయాలి. మన ఓట్లు మనమే పంచుకోవాలి తప్ప పొరపాటున కూడా ఒక ఓటు అక్కడ పోవద్దని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా. మీరు కూర్చోండి, పెద్దలారా మీరు కూర్చోండి. ఇంకంతే కాదు, అయిపోలే. ఇక మొత్తం ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలల్లో ఎన్ని ఉన్నాయి సుందరన్న ఓట్లు? వాళ్ళే 2027 ఓట్లేమో రెడ్డోలే, 20,000 ఓట్లేమో బీసీలే. నేను గెలుస్తా అని చెప్పి శ్రీపాల్ రెడ్డి తిరుగుతా ఉన్నాడు. ఇంకొక సంఘం నుంచి నర్సిరెడ్డి అట, ఇంకో సంఘం నుంచి హర్షవర్ధన్ రెడ్డి అట, ఇంకెవరు ఆయన, ఇంకో సంఘం నుంచి సర్వోత్తం రెడ్డి అట. తెలివి కల్లోళ్ళంతా వాళ్ళ ఇళ్ళల్లో పుట్టినట్టుగా, మొత్తం వాళ్ళు ఏదో చేస్తున్నట్టుగా. ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అక్కడి నుంచి చేస్తుండట. ఈ ఒకటే భయ, మనకు వీళ్ళు బీఫామ్లు ఇయ్యనప్పుడు బీఫాములకు బీసీలకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది బీసీలకు బీఫాములకు మధ్య జరుగుతున్న యుద్ధం. బీఫాములు గెలవాలన్నా బీసీలు గెలవాలన్నా బీసీలు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది సోదరులారా. బీసీలు గెలవాలి కదా. మీకు దమ్ముంటే నేను చెప్తా ఉన్నా, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడ్డ రెడ్డిలకు చెప్తా ఉన్నా, మీకు దమ్ముంటే మీరు గెలువురు పొర్రైగా, మీరు గెలువురి చూపిస్తా. ఈ ఎన్నికలలో మీకు డిపాజిట్లు కూడా రానియం కూడా. ఇక వాళ్ళు చూడరికి కాకతీయ యూనివర్సిటీలో చూడరి, కాకతీయ యూనివర్సిటీలో ఎన్నడూ లేనిది వీసీ ఓసీ ఆయన ఉండు, ఆయన రెడ్డి పాలన నడిపిస్తేందుకు యూనివర్సిటీ చరిత్రలో లేని ఇంకొక రెడ్డిని ఏం చేసిండు, ఏకంగా ఓఎస్డీ అని కొత్త పోస్టు నియమించుడు. ఓఎస్డీ అని ఎక్కడి మీరు, ఎక్కడి కథ, ఏ ఊరు మీది, ఏ ఊరికేళ్ళు వచ్చారు? తెలంగాణ రాష్ట్రాన్ని మీ తాత జాగిరి అనుకుంటారు. కాదురా బాబు, మేము కౌలుకిచ్చినాం, మేము కౌలుకిచ్చినాం, మేము ఓనర్లం కౌలుకిస్తే మీరు పంట దొంగతనం చేసుకుంటా, మీరు పొలాలు దొంగతనం చేసుకుంటున్నారు. ఇక ఓరి బిడ్డ, మీ కౌలు పని అయిపోయింది, మీ కౌలు కాలం అయిపోయింది. ఒరిజినల్ కాలం బీసీల కాలం రేపు రాబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. 2028 నాకైతే ఏం డౌట్ లేదు, అయిపోయింది. వాళ్ళే డిసైడ్ అయిపోయారు, ఇక ఇచ్చేయవలసిందేనా, తప్పదా. బీసీలంతా మేలుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో, ఇక తప్పదనేటువంటి పరిస్థితి క్రియేట్ అయిపోయింది. సోదరులారా, మీ ఊర్లో పొంటి మన బీసీల ఓట్లు లేకపోతే వాళ్ళొక్క వార్డు మెంబర్ అన్న గెలవగలుగుతారా? పోని వార్డు మెంబర్ అన్న గెలవలేరు. 2028లో ఈ తెలుగు గడ్డ మీద మొట్టమొదటి బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉండు ఈ తెలంగాణ రాష్ట్రానికి. ఇది రాసి పెట్టుకోండి, ఇది జరిగి తీరుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా సోదరులారా. తెలంగాణ రాష్ట్రానికి
చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. ఆ తర్వాత ఇంకెవరు కారు. కౌలు కాలం అయిపోయింది కాబట్టి కారని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా. విషయానికి నేను ఇలా చాలా ఇప్పుడు మా నరసన్న చేతిలో పెట్టిన ఇన్ని మాట్లాడాలని తెచ్చుకున్నా. నేను ఇన్ని లెక్కలు తెచ్చిన, కానీ నా టైం అంతా వీళ్ళే తీసుకున్నారు. నా సోదరులే కదా టైం తీసుకుంది, నాకే ఇబ్బంది లేదు. ఇంకా ఎంత టైం అయినా నా వాళ్ళ కోసం కేటాయించాల్సిందే, చేయాల్సిందే సోదరులారా. ఇక అంతేకాదు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం సైకిల్ యాత్ర బత్తుల సిద్ధేశ్వర్ ఎటువంటి ఉండా, బత్తుల సిద్ధేశ్వర్ టీం వాళ్ళు సైకిల్ యాత్ర చేసిరు. చాలా మంది సోదరులు ఈ కార్యక్రమం కోసం కృషి చేసిరు, పట్టుదలగా ముందుకు పోయిరు. ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా, వాళ్ళందరి ఆశయంగా చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ ని రద్దు చేస్తావా, ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసేటువంటి నిర్ణయం బీసీలను తీసుకోమంటారా మీరు తెలియజేస్తా ఉన్నా. ఈడబ్ల్యూఎస్ ను రద్దు చేయాలా వద్దా? ఈడబ్ల్యూఎస్ ని రద్దు చేయాలి, బీసీలకు సమాన వాటా కల్పించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అమ్మా, ఇవాళ బీసీలం ఎంతమంది ఇవాళ లెక్క చెప్పారు? 56-57% ఉన్నారా మీరు బీసీలు అని చెప్పి ప్రభుత్వం లెక్క చెప్పింది. సరే, 56-57% ఉన్నోనికి ఓ 42% రిజర్వేషన్ ఇస్తే తప్పేం కాదు. కానీ 7% లేని వీళ్ళు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎత్తుకపోయి దొంగతనంగా పేదవాళ్ళ ఉద్యోగాలు కొట్టుకపోతా ఉంటే వీళ్ళు చూడరు. ఎక్కడెక్కడ ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చినాయో, మన ముదిరాజు బిడ్డకు ఉద్యోగం రాలే, మంచి ర్యాంక్ వచ్చినా కానీ రెడ్డోళ్ళ పిల్లగానికి వచ్చినాయి. ఒక్కసారి ఇక చూడండి సోదరులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంత దోపిడీ జరిగిందో మీరు ఒక్కసారి ఆలోచన చేసి చూస్తే, ఉద్యోగాల విషయంలో అదే దోపిడీ, రాజకీయంలో అదే దోపిడీ. వెనకాల ఇక మన ముస్లిం సోదరులకు కూడా నేను చెప్తా ఉన్నా, ముస్లిం సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలు మీరు ఎంతమంది జెడ్పీటీసీలు ఉన్నారో తెలుసా? 539 జెడ్పీటీసీలు ఉంటే ఒక్కడు ముస్లిం ఆయన ఉన్నాడు. ఆమె బేగం, షమిలా బేగం అని చెప్పి ఆలంపూర్ కాడున్న జెడ్పీటీసీ ఒక్కటి ముస్లిం సోదరి. వాళ్ళు 12% ఉన్నారని లెక్కలు చెప్తా ఉంటే ఒక్క జెడ్పీటీసీ. అందుకోసమే 42% రిజర్వేషన్లు రావాల్సిందే అన్న మాట నిలబెట్టుకోవాల్సిందే సోదరులారా. ఈ 42 కాదు కానీ ఆ జనరల్ కోటాలు ఏవైతే ఉన్నాయో, జనరల్ కోటా అంటే ఇక మనమే కదా, బీసీలే. అన్రిజర్వ్డ్ ప్లేసెస్ అన్ని బీసీలే. అన్ని చోట్ల బీసీలు ఎన్నికల్లో నిలబడి తమ సత్తా దాటాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇక మనది ఏ రంగంలో లేదు, సినిమా హీరోలు కూడా మన వాళ్ళు ఏం లేరు, సినిమా హీరోలు ఏం లేరు. మొన్న క్యూన్యూస్ లో వేస్తా ఉన్నా, ఎవరెవరు ఏం చేస్తా ఉన్నారు అని వేస్తా ఉన్నా. ఇక వాళ్ళు ఒక ఆయన అంటాడు, ఏమని మాకు తప్ప రిజర్వేషన్ ఉంటే తప్ప అంటుండే ఆయన. వరంగల్ మోరీలు ఎక్కడ వీళ్ళకి రిజర్వేషన్ వద్దా మరి? 10% ఇవ్వాలా వద్దాడా? మోరీలు తీసేకాడ వద్దా? వీళ్ళకు వద్దట. కొత్త పోస్టులు క్రియేట్ చేసుకుంటా అప్పనంగా దోపిడీ చేస్తా ఉన్నారు ఈ దొంగల ముఠ అంతా. తెలంగాణ బీసీ సమాజమా, ఇవాళ పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు తన శక్తి వంచన లేకుండా కొట్లాడిండు తెలంగాణలో ఉన్నటువంటి బీసీల కోసం, ఏపీలో ఉన్న బీసీల కోసం, మొత్తం సమస్త బీసీల కోసం 30-40 ఏళ్ళు తల్లాడిండు పెద్ద మనిషి. రక్తం ఉన్నన్ని రోజులు రాజీ పడకుండా పోరాటం చేసినటువంటి ఆర్ కృష్ణయ్య గారు ఇంకెంతకాలం పోరాటం చేయాలైనా? ఇంకేం చేయమంటారు ఇంకా ఆయనని? అందుకోసమే ఆయన కోరుకున్న ఆశయాలు కానీ, ఆయన అనుకుంటున్నటువంటి బీసీ సమాజాన్ని కానీ మనమే నిర్మించాలి, మనమే ముందుకు తీసుకుపోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా. చాలన్నా, నీ జీవితం అంతా పోరాటం చేసినాం, మేమున్నాం, మేం చేస్తామన్నా
4 సంవత్సరాల్లో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బీసీల కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పెట్టడమే మా లక్ష్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా. మా తాన లీడర్లు లేరట. అమ్మ ఎంత వేదిక సరిపోక ఆయన దాకేస్తాం. ఈయనే ఉన్నారు 1000 మంది ఉన్నట్టు మీద. కాబట్టి సోదరులారా, రాజకీయపరమైనటువంటి అవకాశాలు మనకు దక్కాలి. వార్డు మెంబర్ జనరల్ అయ్యారంటే దుంకురి కథం. జనరల్ అని తెలిస్తే తడుకున్న దుంకాలల్లో పోటీ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఓట్లు మనే కదా, ఓట్లు మనే. ఇక మనం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి సోదరులారా, బీసీల దగ్గర పైసలు ఎక్కడి, బీసీలు ఎట్లా చేస్తారు, ఏం చేస్తారంటే ఏమో చితం పైసలు ఉన్నారట ఆయన. బీసీల దగ్గర చితం పైసలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల మంది వాళ్ళ మనోళ్ళే అని చెప్పినా, 2 కోట్ల మంది ఒక్క పూట ఛాయ్ బంద్ చేసి 10 రూపాయలు అలా వారేస్తే 2 కోట్లు ఇంటూ 10 20 కోట్ల. 20 కోట్ల రూపాయలు ఛాయ్ బంద్ చేస్తే అయితే ఏమనుతానా, ఆదివారం మటన్ బంద్ చేస్తే 500 కోట్లు. మాతాల పైసలు లేవంటారు కదా నాయన, అడ్డగోలుకున్నాయి మాతాల పైసలు. పైసలు లేని బికారులు మీరు. మేము రేపు తెల్లారే వరకల్లా టీఆర్ఎస్ పార్టీని కొనేయమంటే కొనేస్తాం. మేము గంత డబ్బు ఉంది బీసీల దగ్గర. రాబోయేటువంటి ఏ ఎన్నికైనా అది బీసీలదే కావాలి, బీసీ బిడ్డలే గెలవాలి. ఇక కొన్ని విషయాలు బీసీలు త్యాగాలు పోరాటాలని చెప్పి చెప్తా ఉంటే సోదరులారా సిగ్గనిపిస్తుంది వాళ్ళని చూస్తూ ఉంటే. సర్దార్ సర్వాయి పాపన్ ఎవరు? మన బీసీ. సాకలి ఐలమ్మ ఎవరు? పుంజాల శివశంకర్ ఎవరు? బొమ్మగాని ధర్మభిక్షం ఎవరా? మన బిడ్డలే కదా. పండుగ సాయాన్ని ఎవరా? అనేక మంది బీసీల త్యాగంతో ఏర్పడ్డ ఈ నేల మీద మీ పెత్తనం ఏంది? కొండా లక్ష్మణ్ బాపూజీ ఎవరు? ఒరిజినల్ గా తెలంగాణ కోసం త్యాగం చేసిన బిడ్డలు వీళ్ళంతా. దొడ్డి కొమరయ్య ఎవరు? ప్రొఫెసర్ జయశంకర్. ఈ వేదిక నుంచి నేను చెప్తా ఉన్నా మా నాయకత్వానికి అందరు కూడా బీసీలందరూ తీర్మానిస్తా ఉన్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రానికి జాతిపితగా మేము జయశంకర్ సార్ను గుర్తించుకుంటా ఉన్నాం. ఆయన తప్ప ఇంకెవరు లేరు జాతిపిత. జాతిపిత జయశంకర్ సార్. తెలంగాణ జాతిపితగా ఆయనని మనం గౌరవించుకోవాల్సిందే, గౌరవించుకుంటాం కూడా. మీరు గుర్తింపునిచ్చినా మీ తొక్కల గుర్తింపు ఎవరికి అక్కర్లేదు. మా నాయకుడిని మేము గుర్తించుకుంటాం. మా నాయకులను మేము గుర్తించుకొని తీరుతాం. సోదరులారా, ఇంకా అంతేగా మనోళ్ళు చాలా చిట్టీలు ఇస్తా ఉన్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. 2 గంటల సభ ఇవాళ ఎంత అయింది? దాదాపు 8:30 అయినట్టుంది. 8-10 నిమిషాలు అయింది. ఇంకా ఎక్కువసేపు మీకు విషయం చెప్పండి, ఎందుకంటే నేను చెప్పాల్సినటువంటి డేటా చాలా ఉండే. కానీ మరొక రోజు ప్రెస్ మీట్లో ఈ వివరాలన్నీ వీళ్ళకి తెలియజేస్తా. రాబోయేటువంటి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ కానీ టీచర్ ఎమ్మెల్సీలో కానీ బీసీల గెలుపు కోసం మనం అందరం ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులారా సోదరిమణులారా జాగ్రత్తగా ఇంటికి పొండి. రేపటి తెలంగాణ రాష్ట్రం అబ్కీ బార్ బీసీ సర్కార్, అబ్కీ బార్. జై తెలంగాణ, జై బీసీ. థ్యాంక్ యూ అన్న.